బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే మనందరి గురువు గారైన భీమనేని వంశీకిరణ్ గారికి, మన గురువు గారైన హైమా మేడంకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ సెషన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం బంధాలు, స్వేచ్ఛ, ప్రేమ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇది భిన్నంగా ఆలోచించు బుక్ లో నుంచి చెప్తున్నాను. ఇది ప్రకృతి ఉమామహేష్ గారు రాశారు. అయితే మనం ఎలాంటి బంధాల్లో ఇరుక్కొని బాధలు పడుతుంటాము, ప్రేమ అంటే ఏంటి, స్వేచ్ఛ ఎలా మనం ఎలాంటి స్వేచ్ఛను కోరుకుంటామో, ఎలాంటి స్వేచ్ఛను అవతలి వారికి ఇవ్వాలి అనే వాటి గురించి తెలుసుకుందాము. కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం మాస్టర్స్. అందులో ఫస్ట్ పాయింట్ లోకి వెళ్తే, ఇతరులు మీతో ఎలా వ్యవహరిస్తారు అనేది వాళ్ళ కర్మ, మీరు ఎలా స్పందిస్తారన్నదే మీ జ్ఞానం. అంటే అవతలి వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేస్తారనేది మనకు అనవసరం. వాళ్ళు ఎలా ఉన్నా మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలా స్పందించాలి అనేది మనం నేర్చుకోవాలి. అదేంటో చూద్దాం మాస్టర్స్. ఈ ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు రకరకాల వ్యక్తులను మనం కలవాల్సి వస్తుంది. అలా కలవాల్సి వచ్చినప్పుడు కొందరు మనలాంటి వాళ్ళు ఉంటారు, మరి కొందరు వేరే రకమైన వాళ్ళు ఉంటారు. మనలాంటి వాళ్ళు కలిసినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మనలాగా కాకుండా మనకి భిన్నంగా ఉండే వాళ్ళని కలిసినప్పుడే మనకి అసలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ దృష్టికోణం అనేది వేరుగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. వాళ్ళ దృష్టికోణం వేరుగా ఉన్నందుకు ఏమవుతుంది అంటే, వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు. దానివల్ల మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అవసరానికి మించి ఇతరుల విమర్శలను మన మనసులోకి తీసుకుంటే మనల్ని మనమే ఇబ్బంది పెట్టుకున్న వాళ్ళం అవుతాం. వారు ఎలా చూస్తారు అన్నది వారి యొక్క జ్ఞానం లేదా అజ్ఞానం. వారు ఎలాంటి వారైనా మనం ఎలా స్పందిస్తాం, ఎలా ప్రతిస్పందిస్తాం అన్నది మనకు సంబంధించిన విషయం. కాబట్టి మనం వారి విమర్శలతో సంబంధం లేకుండా మన విధానంలో మనం స్పందించడం నేర్చుకోవాలి. ప్రపంచం అన్నాక రకరకాల వ్యక్తులు ఉంటారు. అందరూ మనలాంటి వారే ఉండటం అసంభవం. ఇంకా అలా అనుకోవడం, అలా మనలాగే ప్రతి ఒక్కరు ఉండాలని అనుకోవడం కూడా అజ్ఞానం అని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏమన్నా, మన స్పందన అనేది మన చేతుల్లో ఉండేలాగా చూసుకోగలిగితే మనం మన ఆనందం అన్నది మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్తున్నారు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, మనం ఎలా ఉంటామో అనేది మన చేతుల్లో ఉంటుంది. అవతలి వాళ్ళు ఎలా ఉంటారు అన్నది మన చేతిలో ఉండదు కదా మాస్టర్స్. వాళ్ళు ఆ మనం చేసింది కరెక్టే అయినా వాళ్ళు వాళ్ళ దృష్టితోనే చూస్తారు. మనకి కరెక్ట్ గా అనిపిస్తుంది, కానీ అవతలి వాడికి అది రాంగ్ అనిపిస్తుంది. ఆ వాళ్ళు ఏదో విమర్శిస్తారు, ఏదో అంటారు. ఎంత బాగా క్లాస్ చెప్పినా, లేకపోతే ఎంత బాగా ఏదైనా చేసినా కూడా దాంట్లో లోపాలు వెతుకుతారు. తప్పులు వెతికే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అప్పుడు మనం ఏం చేస్తాము, ఎంతమంది పొగిడినా, ఎంతమంది ఇది బావుంది, నువ్వు చేసింది బావుంది, లేదా నువ్వు చెప్పింది బావుందని చెప్పినా గూడా, మనం వాటిని పట్టించుకోము. 100లో ఒక్కరు విమర్శ చేసినా, ఆ 99 మందిని వదిలిపెట్టేసి, మనం ఆ విమర్శించిన వాళ్ళదే పట్టుకొని బాధపడుతూ ఉంటాం. సో, అవతలి వాళ్ళు ఎలా విమర్శించినా కూడా, ఏం చేసినా కూడా, మరి దాన్ని మనం లోతుగా తీసుకోకూడదు. అది తీసుకోవాలా వద్దా అనేది మన చేతిలోనే ఉంటుంది. దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది మన చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఏది జరిగినా గూడా, ఎవరేమన్నా మనమేంటో మనకు తెలుసు. మనం ఎందుకు చేస్తున్నాము, ఏ ఉద్దేశంతో చేస్తున్నామన్నది మనకు తెలుసు కాబట్టి, మనం అవతలి వాళ్ళ విమర్శలని లోతుగా తీసుకోకూడదు. కొన్ని కొన్ని సార్లు ఆ విమర్శల్ని మనం మనం ఎదగడానికి ఉపయోగించుకుంటే పర్వాలేదు. ఓకే. వాళ్ళు విమర్శించారు, మరి నిజంగా నా లోపల అది ఉందా అని మనం సెల్ఫ్ చెక్ చేసుకొని దాన్ని మార్చుకోవడానికి ఉపయోగించుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు అలా అన్నారే, ఇలా అన్నారే అని మనం లోతుగా తీసుకొని బాధపడుతూ ఉంటే మనం కోల్పోయేది మన ఆనందమే. ఎవరికీ ఏమి ఆహ్, చేంజ్ అనేది ఏమి ఉండదు వాటి వల్ల. కానీ అక్కడ మనం బాధపడేది మనమే. కాబట్టి ఏ విమర్శలను గూడా లోతుగా తీసుకోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్ ఇక్కడ. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. అయితే సముద్రం ఉంటుంది. సముద్రం ఉంటది గదా! ఒకసారి ఒక అబ్బాయి సముద్రం దగ్గర ఒడ్డున ఆడుకోవడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు చెప్పులు ఒక దగ్గర వదిలిపెట్టేసి ఆడుకుంటూ ఉంటాడు. అలలొస్తూ పోతూ ఉంటాయి గదా! అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అలలొచ్చి ఆ చెప్పుల్ని కాస్త తీసుకెళ్ళిపోతాయి. అప్పుడు ఆ అబ్బాయి ఎంత వెతికినా దొరకవు. దొరకనప్పుడు ఆ అబ్బాయి ఏం రాస్తాడు అంటే, ఇసుకలో ఈ సముద్రం ఒక దొంగ నా చెప్పుల్ని ఎత్తుకెళ్ళింది అని రాస్తాడన్నమాట. తర్వాత ఒకతను చేపలు పట్టే వ్యక్తొస్తాడు. ఆ చేపలు పట్టడానికని సముద్రంలోకి వెళ్లి వల వేయగానే తనకి చేపలు దొరుకుతాయి. అప్పుడు ఆయన సంతోషంగా ఒడ్డుకొచ్చి,
ఈ సముద్రం ఒక నిధి. ఎవరికి ఏది కావాలో అది ఇస్తుంది. అలాగా నాకు నా అవసరానికి, నా ఆకలిని తీర్చడానికి చేపలనిచ్చింది. ఇది చాలా మంచిది అని చెప్పి తను రాస్తాడనమాట. తర్వాత ఒక ముసలావిడొస్తుంది. తన కొడుకుని తీసుకొనొస్తుంది. ఆ కొడుకు అలల దగ్గరికి వెళ్ళొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, తను ఆ అలలకి కొట్టుకొని పోయి అందులో పడి చనిపోతాడనమాట. ఇంక దొరకడనమాట. సముద్రంలోకి పోతాడు. అక్కడ చనిపోతాడు. అప్పుడు ఆ ముసలావిడ ఏం రాస్తుంది? ఈ సముద్రం ఒక హంతకుడు నా కొడుకుని చంపేసింది అని రాస్తుందనమాట. చివరగా ఇంకొక వ్యక్తి వెళ్తాడు. ఒక యువకుడెళ్తాడు. అతనికి వెతుకుతూ ఉంటే ఒక ముత్యం దొరుకుతుందనమాట. అది చాలా రేర్‌గా ఉండే ముత్యం. అది దొరుకుతుంది తనకి. ఇంకా తన ఆనందంతో ఈ సముద్రం చాలా మంచిది. తనలో ఉన్న నిధులన్నీ కూడా అందరికీ పంచుతుంది. ఇది చాలా దానగుణం కలిగింది అని జెప్పేసి రాస్తాడు ఒడ్డులో. అయితే ఇక్కడ సముద్రం ఏం జేస్తుంది? ఏమి అనదు. ఎవ్వరిని ఏమనదు. ఇప్పుడు సముద్రాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క దృష్టిలో జూస్తారు. ఎందుకు? వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళకు జరిగిన సందర్భాలను బట్టి అది మంచయితే అది మంచిదని, అది చెడుదైతే అది వాళ్ళకి జరిగింది చెడు లేదా బాధనిచ్చేది అయితే అది మంచిది కాదు అని రాస్తారు గదా! ఆ సముద్రం ఏమీ అనదు. అలాగే ఎప్పటిలాగానే అలలొస్తాయి. వాళ్ళు రాసినవన్నీ తుడిచేస్తాయన్నమాట. సో, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మనం ఎలా ఉండాలి అంటే సముద్రంలాగా ఉండాలి. మన పనేంటో మనం చేస్తూ ఉండాలి. మన వల్ల మంచి జరిగిన వాళ్ళు మనల్ని మంచి వాళ్ళని లేదా వాళ్ళ వల్ల మాకు మంచి జరిగింది అని చెప్పుకుంటారు. మన వల్ల మనం కావాలని చెయ్యము. అదేది కావాలని చేయలేదు సముద్రం అక్కడ. అయినా సరే దానివల్ల వాళ్ళు బాధపడ్డారు కాబట్టి అది మంచిది గాదు అని అంటున్నారు. ఇక్కడ కూడా మనం చేసే వాటి వల్ల ఎవరన్నా హర్ట్ అవుతుండొచ్చు. మనం ఇంటెన్షన్‌గా ఎవరిని హర్ట్ చేయాలని చెయ్యము. కానీ వాళ్ళు మంచి వాళ్ళు గాదు. వాళ్ళు చేసిన వాటి వల్ల ఎంతోమంది బాధపడుతున్నారు. లేదా నేనిలా బాధకు గురయ్యాను అని అంటారు. కాబట్టి మనం గూడా ఏం చేయాలంటే సముద్రంలాగా ఉండాలి. మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు విమర్శించినా, ఎవరు పొగిడినా అన్నీ చూస్తూ వెళ్ళాలి. అంతే తప్ప పొగిడారని పొంగిపోవడము, విమర్శించారని కుంగిపోవడం చేస్తే దానివల్ల బాధపడేది, మన ప్రశాంతతను కోల్పోయేది గూడా మనమే. కాబట్టి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మనం ఎదగడానికి ఉపయోగించుకోవాలే తప్ప, మనసు లోపలికి తీసుకొని బాధపడకూడదు. అప్పుడే మనం ఆనందంగా ఉంటాము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. సెకండ్ పాయింట్‌లోకి వెళ్తే, వాళ్ళు నేర్చుకోవాల్సింది అయ్యాక ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఏదో ఒక కారణం వెతుకొని. దేనికి చింతించవద్దు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మనం ఎంతో మంది స్నేహితులు, బంధువులు లేదా కుటుంబ సభ్యులతో జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాం. ఇందులో ఎంతో మంది మనకు చాలా ఇష్టమైన వాళ్ళుంటారు. కొన్నిసార్లు మన జీవితకాలం ఉంటే ఎంత బావుంటుంది అనిపిస్తుంది. అంటే మనకు నచ్చిన వాళ్ళు ఎప్పటికి మనతోనే ఉంటే ఇంకా లైఫ్ ఎంతో బావుంటుంది గదా! అని మనం మనం ఆలోచిస్తాం. అలాగే వాళ్ళు ఉంటే జీవితం హాయిగా ఉంటది. ఎలాంటి కష్టం వచ్చినా సరే దాన్ని దాటేయగలుగుతాము అని అనిపిస్తూ ఉంటుంది. మనం అలా అనుకున్న వాళ్ళే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏదో ఒక కారణం వల్ల దూరంగా వెళ్ళిపోవడమో, లేదా హఠాత్తుగా మరణించడమో, లేదా విదేశాలకు వెళ్ళడమో, ఏదో ఒక కారణం చేత మనకి దూరం అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది ఆ పరిస్థితిని మనం ఇంకా జీర్ణించుకోలేం. అలా జీర్ణించుకోలేక ఏం చేస్తామంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకు దూరమయ్యారో అర్థం కాక మానసిక క్షోభ అనుభవిస్తూ ఉంటాం. అంటే మానసికంగా చాలా బాధపడుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక సత్యం ఏమిటంటే, ఈ ప్రపంచంలో మనతో పాటు ప్రయాణించే వారు ఎవ్వరైనా సరే, మన తాత్కాలిక ప్రయాణికులే. శాశ్వత ప్రయాణికులు కాదు. అంటే ఇక్కడ ఎవ్వరైనా సరే మనతో ఎప్పటికీ ఉండిపోరు అనేది ఆ సత్యం అనేది మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ప్రతి వ్యక్తికి వారి ప్రయాణం ప్రత్యేకించి ఉంటుంది. వారి గమ్యం వారికుంటుంది. వారి ప్రయాణంలో భాగంగా మనతో పాటు మనం కలిసి నేర్చుకోవాల్సినవి వారు భౌతికంగా గాని, మానసికంగా గాని మనతో ఉంటారు. ఎప్పుడైతే వారి ఆత్మ ప్రయాణంలో లేదా ఆత్మ ప్రయాణంలో నేర్చుకోవాల్సిన పని అయిపోతుందో, అప్పుడు సహజంగానే ఏదో ఒక కారణం వల్ల వారు దూరం అవ్వడం జరుగుతుంది. వారు దూరం అవ్వడంలో తప్పొప్పులను పక్కన పెట్టి, ఉన్నన్ని రోజులు ఆనందంగా కలిసిమెలిసి ముందుకు సాగడం అలవాటు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడే జీవితం మరింత అద్భుతంగా, శక్తివంతంగా మారుతుంది. సో, ఇక్కడేం జెప్తున్నారు, మనకు నచ్చిన వాళ్ళుంటారు, నచ్చని వాళ్ళుంటారు. ఎవరైనా సరే మనతో వాళ్ళ పని అయిపోయింది అంటే, మనకి దూరమైపోతారు. అది
అది సత్యం. కానీ మనం దాన్ని అంగీకరించము. అంగీకరించకుండా ఎందుకిలా జరిగింది? వాళ్ళెందుకు దూరమైపోయారు? వాళ్ళంటే నాకెంత ఇష్టమో, వాళ్ళకి గూడా తెలుసు గదా! వాళ్ళని నేనెంత ఇష్టపడతానో, వాళ్ళుంటే ఎంత ఆనందంగా ఉంటాము, అని జెప్పేసి బాధపడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అది ఎవ్వరైనా సరే స్నేహితులైనా, బంధువులైనా, ఫ్యామిలీ వాళ్ళైనా ఆహ్, వాళ్ళతో నేర్చుకోవడం అయిపోయాక, పనయిపోయాక ఏమవుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు మనకి దూరమవుతారు. లేదా మనం వారికి దూరం అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి ఎందుకు దూరమయ్యారు? ఎందుకిలా జరిగింది అని బాధపడకుండా ఎవ్వరితోనైనా సరే ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉండి ఆనందంగా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అక్కడ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలో, కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకోవాలి. కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. సో, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కోణం ఉంటుంది. ఒక్కొక్క ఆహ్, ఏమంటారు ప్రత్యేకతలుంటాయి. సో, వాటిని చూసి మనం ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. అంతే తప్ప వాళ్ళు దూరమయ్యారే అనే బాధ మనం ఎప్పుడు గూడా పడకూడదు. వన్స్ మనతో ఎవరైనా సరే దూరమయ్యారు అంటే వాళ్ళతో మనకింకా నేర్చుకోవాల్సింది లేదు. లేదా వాళ్ళతో మన రుణం తీరింది అని అనుకోవాలి తప్ప, దానికి ఆ విషయానికి బాధపడకూడదు అని చెప్తున్నారు మాస్టర్స్. ఇదెందుకొచ్చింది అంటే రీసెంట్‌గా కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయన్నమాట. ఆహ్, మరి నేను ఎంత వరకు ఉన్నానని తెలియజేయడానికి, నాకు టెస్ట్ జేయడానికి ఈ టాపిక్ వచ్చిందో ఏంటో మరి నాకు తెలీదు. సో, కాబట్టి మనమెవ్వరం కూడా ఎలా జరిగినా గూడా ఎవరు దూరమైనా వాళ్ళతో ఉన్నన్ని రోజులు మంచిగా ఉండడం, కలిసిమెలిసి ఆనందంగా జీవించడం. తర్వాత ఆ తీపి జ్ఞాపకాలతో మనం ముందుకెళ్ళాలి తప్ప వాళ్ళు దూరమయ్యారనే ఆలోచన చెయ్యగూడదు. ఎప్పుడైతే మనం అలా ఉంటామో అప్పుడు మన జీవితం ఇంకా ఇంకా అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారు మాస్టర్స్. థర్డ్ పాయింట్‌లోకెళ్తే, బంధం బలపడాలంటే ప్రేమ పెరగాలి. ప్రేమ పెరగాలి అంటే స్వేచ్ఛ పెరగాలి అని చెప్తున్నారనమాట. అదేంటో చూద్దాం. అందరూ బంధాలు బలపడాలి అని అనుకుంటారు. బంధాలు ఎంత బలంగా ఉంటే అంత ఆనందకరంగా జీవితం ఉంటుంది అని అనుకుంటాం. కానీ మరి బంధాలు బలపడాలంటే మనకి ఏం కావాలి? అంటే ప్రేమ కావాలి. ప్రేమ ఉన్న చోటనే బంధాలు బలంగా ఉంటాయి అని మనం అనుకుంటాం. నేను చాలా ప్రేమగా ఉన్నాను. చాలా గొప్పగా చూసుకుంటున్నాను. మరి నాలో ప్రేమ లేదని ఎలా అంటారు అని ప్రశ్నిస్తూ ఉంటాం. అంటే మనం అవతలి వాళ్ళని ఎంత ప్రేమించినా గూడా వాళ్ళకి నచ్చితే ఓకే. నచ్చలేదనుకో, నువ్వెక్కడ ప్రేమ చూయించావు? నీలో ఎక్కడ ప్రేమ ఉంది అని అనేవాళ్ళు గూడా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రేమ అన్నది ఉందా? లేదా? అని పరిశీలించుకుంటే, ప్రేమ ఉంది అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం వల్ల అర్థమయ్యేది కాదు. ప్రేమ అన్నదానికి మరో రూపం, మరో అర్థం ఏంటంటే స్వేచ్ఛ. అవతలి వాడికి స్వేచ్ఛనివ్వకుండా ప్రతిదానికి ఆంక్షలు విధిస్తూ, ఇలా కూర్చో, అలా నుంచో అని చెప్తూ, అవసరానికి మించిన సలహాలు ఇస్తూ పోతే, అక్కడ ప్రేమ పేరుతో స్వేచ్ఛను కాజేస్తున్నట్లే. స్వేచ్ఛని ఎప్పుడైతే అవతలి వారి నుండి హరిస్తామో, అప్పుడు ఎంత ప్రేమగా చూసుకున్నా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎందుకంటే, ప్రతి మనిషి కోరుకుంటున్నది స్వేచ్ఛాయుత ప్రేమని. ఓన్లీ ప్రేమని కాదు, స్వేచ్ఛతో కూడిన ప్రేమని. స్వేచ్ఛ లేకుండా మనం ఎన్నిచ్చినా అందులో ఎటువంటి జీవం ఉండదు. స్వేచ్ఛ లేకపోతే జీవితమే లేదు. స్వేచ్ఛ లేని జీవితం ఒక జైలు జీవితం లాంటిది. జైల్లో ఉన్నా కూడా మనకి ఆహ్ జైల్లో ఉన్న, స్వేచ్ఛ లేని జీవితంలో ఉన్న రెండింటిలో పెద్ద తేడా లేదు అంటున్నారనమాట. అంటే మనం ఇంట్లో ఉన్నా గూడా మనకు ఆ స్వేచ్ఛ లేదనుకోండి, ఆ జైల్లో ఉన్న ఫీలింగే ఉంటుంది. జైల్లో గడపడానికి, ఇంట్లో గడపడానికి పెద్ద తేడా లేదు అని చెప్తున్నారనమాట. కాబట్టి తగినంత స్వేచ్ఛను ఒకరికొకరు ఇచ్చినప్పుడే అది అసలైన ప్రేమ, అసలైన జీవితం, అసలైన బంధం అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనం ఒకరిని ప్రేమిస్తున్నాము. అది ఫ్యామిలీ మనకు మెయిన్‌గా ఈ పాయింట్స్ అన్నీ గూడా మనము మన ఫ్యామిలీలో ఇంప్లిమెంట్ చేసుకుంటే గనక మనం చాలా సఫర్ అవుతుంటాం చిన్న విషయాలకి ఫ్యామిలీ అన్నప్పుడు. కాబట్టి మనం ఇక్కడ వచ్చే ప్రతి పాయింట్ గూడా మెయిన్‌గా ఫ్యామిలీ మెంబర్స్‌లో మనం గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే, మనం ఆచరిస్తే జీవితం అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఏంటి అంటే, ఒకరికొకరు స్వేచ్ఛనిచ్చుకోవడం. అంటే మనం ఏంటి ప్రేమ చూపిస్తున్నాం అని జెప్పేసి, వాడికి నచ్చిన పనులు చేయకుండా, నీకేదైతే నచ్చుతదో అదే చేయమంటావు. ఇది చెయ్యకు నాన్న, ఇదే మంచిది. ఇది చెయ్యు. ఇది చేస్తే నీకు బావుంటుంది అని మనం చెప్తాం. కానీ మనమెలా డిసైడ్ చేస్తాము? అవతలి వాళ్ళు ఏది చేస్తే వాళ్ళకి బావుంటుంది అనేది? మనమేమనుకుంటాము, మనం ప్రేమతో చెప్తున్నాము, వాడి బాగు కోసమే చెప్తున్నాము అని అనుకుంటాం. కానీ వాడికి అది చేయడం ఇష్టం ఉండదు.
కానీ మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా అలానే చెయ్యు, నేను నీ మీద ప్రేమతోనే చెప్తున్నాను, నువ్వు బాగుపడాలనే చెప్తున్నాను అని అంటాము. కానీ ఆ పని చేయడానికి అవతలి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. సరే, ఇది చేస్తే బావుంటుంది. తర్వాత నీ ఇష్టం. నీకేది నచ్చితే, నీకేది చేయాలనిపిస్తే అది చెయ్యు అనే స్వేచ్ఛని మనం అవతలి వాళ్ళకివ్వాలి. అప్పుడే ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ, ఆ బంధం అనేది బలపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు చూడండి, ఒక పంజరంలో మనం చిలకను బంధించి దానికి నచ్చిన ఫుడ్ అని పెట్టామనుకోండి. నువ్వెంత మంచి తియ్యగా ఉన్న జామకాయలు తీసుకొచ్చి పెట్టినా, ఎంత మంచి ఫుడ్ పెట్టినా గూడా అది బాధతోనే ఉంటుంది తప్ప, యజమాని నా మీద ప్రేమతో ఇవన్నీ జేస్తున్నాడు అని ఎప్పుడు గూడా ఫీల్ అవ్వదు. నువ్వు నాకివన్నీ పెట్టకున్నా సరేరా బాబు, నువ్వు ముందు ఈ పంజరం నుంచి నన్ను బయట పడేసేయ్ అని లోపల అనుకుంటుందది. ఎందుకంటే అది స్వేచ్ఛగా ఎగిరిపోయి దానికి నచ్చిన చెట్టు పైన వాలి దానికి నచ్చిన ఫుడ్ తినడమే దానికి హ్యాపీ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒకరి స్వేచ్ఛని హరించరాదు అని చెప్తున్నారు మాస్టర్స్. ఎగ్జాంపుల్‌కి మనకు 'చంటి' మూవీలో చూసుకుంటే, ఆహ్, ఆ ముగ్గురు బ్రదర్స్ ఏం చేస్తారు, చిన్నప్పుడే ఆహ్, పంతులు ఒక పూజారి ఏం చెప్తాడు, "మీ చెల్లెలు మీకు నచ్చని వివాహం చేసుకుంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది" అని చెప్తాడు. వాళ్ళేం చేస్తారు, ఇంకా మాకు నచ్చని పెళ్లి జరుగుతుంది గదా అని అమ్మాయి చిన్నప్పటి నుంచి, ఇంకా ఆ విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తారు ఇంట్లోనే. ఏది కావాలన్నా ఇంట్లోకే. ఒకవేళ తను బయటికెళ్ళాలన్నా ఊరి వాళ్ళందరూ గూడా ఎవ్వరు బయటికి రాగూడదు. అమ్మాయిని చూడగూడదు. అమ్మాయికి అన్నీ ఉంటాయి. కానీ మనశ్శాంతి ఉండదు. అదేదో కోల్పోయిన ఫీలింగ్‌లో ఉంటుంది. అదేంటనేది తెలవదు. కానీ ఏదైనా లోటుందా అంటే ఏ లోటు లేదు. అన్ని రకాలుగా అన్ని అవసరాలు తీరుస్తారు వాళ్ళన్నలు. కానీ ఏమి ఇవ్వలేరు తనకి, అన్నీ ఇచ్చారు గానీ స్వేచ్ఛనివ్వలేరు. తన స్వేచ్ఛని తీసుకొని అన్నీ ఇచ్చారు. కానీ ఏం లాభం? చివరికి హీరో ఒక పనివాడిగా ఉంటాడు గదా! అతను చెప్తాడనమాట. బయట పంట పొలాలు ఇలా ఉంటాయి. ఆకాశం అలా ఉంటుంది. వర్షంలో ఆడుకుంటే ఇలా ఉంటుంది అని ప్రతి ఒక్కటి చెప్తుంటాడు. ఆ అమ్మాయికి ఇంకా అవన్నీ చూడాలి అని ఆశ కలుగుతుంది. అప్పుడేం చేస్తుంది? వాళ్ళకి తెలియకుండా బయటికెళ్ళి ఆ ఆనందాలన్నీ పొంది వస్తుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎన్ని ఇచ్చినా గూడా తనకి అసలైంది ఇవ్వలేరు. స్వేచ్ఛనివ్వలేరు. బయట తిరగడానికి గాని, తనకి నచ్చినట్టు ఉండడానికి గాని. కాబట్టి మనం ముఖ్యంగా అవతలి వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలి. వా అన్ ఫ్యామిలీ మెంబర్స్‌లో గాని, బంధువుల్లో గాని, స్నేహితుల్లో గాని మన బంధాలు బలపడాలి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి అంటే ఒకరినొకరిని గౌరవించుకుంటూ వాళ్ళు చేయడానికి, వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు ఉండడానికి, వాళ్ళకి నచ్చిన పనులు చేయడానికి స్వేచ్ఛనివ్వాలి. అంటే వాళ్ళు ఇప్పుడు పిల్లలే ఉన్నారు. వాళ్ళు తప్పుదారిలో వెళ్తున్నారు అంటే వాళ్ళని గైడ్ చెయ్యు. వాళ్ళని మందలించు. వాళ్ళకేది సరైనదో నచ్చచెప్పు. అప్పటికి వింటాడా? వినడా? అనేది అది వాడి కర్మ. వాడు అది అనుభవించాలి. వాడి జీవితంలో అది రాసిపెట్టి ఉంది అంటే దానికి మనం ఏం చేయలేము. కాకపోతే ఆ స్వేచ్ఛని మాత్రం ఇవ్వాలి. ఎవ్వరి స్వేచ్ఛను హరించరాదు. ముఖ్యంగా మనం ఎవ్వరి స్వేచ్ఛను హరించరాదు. ఇది మనం ఇక్కడ మెయిన్‌గా నేర్చుకోవాల్సిన పాయింట్ మాస్టర్స్. కాబట్టి ఒకరి స్వేచ్ఛను హరించి నువ్వెంత ప్రేమ చూపించినా గూడా అవతలి వాడు తిరగబడతాడు ఏదో ఒక టైంలో. నీ ప్రేమ వద్దు, నువ్వు వద్దురా నాయనా నీకొక దండం అని చెప్పి వెళ్ళిపోతాడే తప్ప మనతో పాటు ఉండడు. కాబట్టి మనము స్వేచ్ఛను తీసుకోవాలి. అవతలి వాడికి గూడా ఆ స్వేచ్ఛను ఇవ్వాలి అని మనం ఇక్కడ నేర్చుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, కుటుంబ సభ్యులను, ఆస్తులను, వస్తువులను చూసినట్లు చూడకండి. మెయిన్‌గా ఏం చెప్తున్నారంటే, మన కుటుంబ సభ్యులను ఎవరినైనా గూడా వస్తువులను, ఆస్తులను చూసినట్టుగా చూడకండి అని చెప్తున్నారు. అదేంటో చూద్దాం. మనకు జీవితంలో ఎన్నో లక్ష్యాలుండవచ్చు. మనకంటూ కొన్ని విధానాలుండవచ్చు. అవి సరైన విధానాలు అయ్యుండవచ్చు. అయినప్పటికీ కూడా మన కుటుంబ సభ్యులు అంటే మన పిల్లలు, భార్య, భర్త ఇలా అందరూ మన లక్ష్యాలకు అనుగుణంగా, మన విధానాలకు అనుగుణంగా జీవించాలని కోరుకోవడం, బలవంతం చేయడం సరైన విధానం కాదు. ప్రతి వ్యక్తి జన్మతః కొన్ని లక్షణాలతో, కొన్ని స్వభావాలతో పుడుతూ ఉంటాడు. వాటితో వారు జీవించినప్పుడే వారు ఆనందంగా ఉంటారు. మనం జన్మనిచ్చినంత మాత్రాన మన పిల్లలు జీవితకాలం మనం అనుకున్నట్లు జీవించాలని అనుకోవడం అసమ్మం అసం అసం అసాధ్యం. హింస తప్ప అన్ని విధానాలు వారి వారి స్వభావాలను బట్టి వారికి సరైనవే. అవసరానికి మించిన మన సరైన విధానాలు మన కుటుంబ సభ్యులపై రుద్దడం సరైన విధానం కాదు. వారు 24 గంటలు లేదా జీవితకాలం మనం అనుకున్న విధంగా జీవించాలి అనుకుంటే, అక్కడ వారి జీవితాన్ని కూడా మీరే జీవిస్తున్నట్లు. ఈ ప్రపంచంలో ఎవరి జీవితాన్ని వారే జీవించాలి. అప్పుడే ఆ జీవితంలో, ఆ వ్యక్తిలో, ఆ బంధంలో ఆనందం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది అని చెప్తున్నారనమాట. మెయిన్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆహ్
మన కుటుంబ సభ్యులను ఎవరిని కూడా ఒక వస్తువులాగా ట్రీట్ చేయొద్దు. అంటే మనం ఒక వస్తువు ఉందనుకోండి, దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మనం ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. ఎలా మోల్డ్ చేస్తే అలా ఉంటుంది. ఎందుకంటే దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. అదేమి ఎక్స్‌ప్రెస్ చేయలేదు. కాకపోతే మనుషులు అనే వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ప్లాన్ ఉంటుంది. ప్రతి ఒక్కరు జన్మ తీసుకునే ముందే తమ జన్మ ప్రణాళికను రూపొందించుకొని వస్తారు. ఇక్కడికొచ్చిన తర్వాత మనమేం జేస్తాము, "నువ్విదే చెయ్యు, ఇలానే ఉండు" అని కండిషన్స్ పెడుతూ ఉంటాము. అప్పుడేమవుతుంది, వాళ్ళ లైఫ్‌ని గూడా ఆహ్, మనమే జీవించినట్టవుతుంది. ఎందుకంటే అక్కడ వాడికి నచ్చింది ఏది జేయట్లేదు. వాడేం చేయాలనుకుంటున్నో వాడిని చేయనీయట్లేదు. మన ఆలోచనలను వాళ్ళ పైన రుద్దుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'సచిన్ టెండూల్కర్' ఉన్నాడు. 'సచిన్ టెండూల్కర్' వాళ్ళ నాన్న 'సచిన్ టెండూల్కర్‌ని' క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పినా సరే, లేదు నాకు సింగింగ్ అంటే ఇష్టము. నువ్వు ఖచ్చితంగా ఆహ్, సంగీతంలోనే సాధన చేయాలి. నువ్వు పెద్ద సింగర్ అవ్వాలి అని పట్టుబట్టి ఉంటే, ఇప్పుడు 'సచిన్' అలా అంతటి వాడు అయ్యేవాడా? అయ్యేవాడు గాదు గదా! అలాగే ఇప్పుడు ఒక సింగర్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'జానకమ్మ' ఉన్నారు. వాళ్ళ అమ్మగారు "నువ్వు పాటలు గాకుండా వేరే దానిపైన నువ్వు వేరేది చెయ్యు. నేనిది చేయలేకపోయాను. నువ్విది చెయ్యు" అని చెప్పింటే అంత గొప్ప సింగర్ ఇప్పుడు ఆహ్, ఆహ్, మన అందరికి దొరికేదా? కాదు గదా! ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అలా ఉంది. నాకిది నచ్చింది. నేనిది చేయలేకపోయాను. నువ్విది చెయ్యు. ఇలానే ఉండు అని మనకి అలా మన ఆలోచనల్ని అవతలి వాళ్ళ పైన రుద్దే హక్కు లేదు మాస్టర్స్. ఎందుకంటే ఒక్క హింస తప్ప. హింస చేస్తున్నప్పుడే వాళ్ళని అడ్డుకోవాలి. ఆ హింస కాకుండా ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన విధానాలు వాళ్ళకి ఒక గోల్ ఉంటది. ఇప్పుడు మనం చాలా మంది పిల్లల్ని చూస్తుంటాం. వాడు ఖాళీగా ఉంటాడు. అంటే మన ఇంట్లో కాకపోయినా మనం సినిమాల్లో గాని, సీరియల్స్‌లో చూస్తూ ఉంటాం. వాడికి చాలా టాలెంట్ ఉంటది. కాకపోతే వాడికి సరైన అవకాశం రాదు. వాడు ఖాళీగా ఉంటాడు. మనం ఏం చేస్తాము, "ఏంట్రా ఇంత చదువుకున్నావు, ఎప్పుడు చూసినా ఖాళీగానే ఉంటావు. నీకొక గోల్ లేదు. ఒక దాని మీద ఇంట్రెస్ట్ లేదు." ఆ! అని మనం వాడిని తిడుతూ ఉంటాం. కానీ వాడికొక ప్లాన్ ఉంటది. ప్రతి ఒక్క పిల్లలు అన్నీ ఎక్స్‌ప్రెస్ చేయలేరు. కొంతమంది లోపలే వాళ్ళ స్వభావాలను బట్టి వాళ్ళని అర్థం చేసుకొని, వాళ్ళకి నచ్చిన విధంగా జీవించనివ్వాలి. అంతే తప్ప వాళ్ళని ఒక వస్తువులాగానో, ఒక రోబోలానో మనం ట్రీట్ చేయకూడదు. ప్రతి ఒక్కరికి వారి సామర్థ్యానికి తగ్గట్టుగా వాళ్ళని పని చేసుకోనివ్వాలి అని చెప్తున్నారు మాస్టర్స్. కాబట్టి మనం ఇంతవరకు అంతకుముందు మనమందరం కూడా అలాగే ఉండేవాళ్ళం. మనకేదైతే కరెక్ట్ అనిపిస్తుందో అదే పిల్లల పైన రుద్దేవాళ్ళం. మెయిన్‌గా పిల్లల పైన. అ అప్పుడేమవుతుండే వాళ్ళు ఫ్రస్ట్రేషన్‌కి గురవుతారు. బాధకు గురవుతారు. దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేరు. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడికొచ్చామో, ఇక్కడ నేర్చుకుంటున్నామో ప్రతి ఒక్కరిని జీవించనివ్వాలి. ఎవరికి నచ్చిన పని వారిని చేయాలి. ఎవరిని విమర్శించొద్దు. ఎవరి ఆహ్, జీవితాల్లో మనం వేలు పెట్టకూడదు అని ఇక్కడికొచ్చి నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్ర వేరే వాళ్ళ సంగతి వదిలేయండి. మన ఇంట్లో, మన పిల్లల విషయంలో వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేయడానికి మనం ఎంకరేజ్ చేయాలి. నాకు తెలిసి మాక్సిమం ఇప్పుడు చాలా మంది చాలా మార్చుకున్నారు. సో, మనం అలా ఉన్నప్పుడే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మనము హ్యాపీగా ఉంటాము అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, ఆరాటం లేకపోతే జీవితంలో పోరాటం యొక్క అవసరం సగం లేకుండా పోతుంది అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మనకి ఆరాటాలెక్కువ, మనకి ఆతృతలెక్కువుంటాయి గదా! అది గనక మనం తగ్గించుకుంటే సగం పోరాటాలు అంటే సగం యుద్ధాలు గాని, సగం గొడవలు గాని జరగవు అంటున్నారు. అదేంటో చూద్దాం. మనల్ని మనం గమనిస్తే తెలియకుండానే చాలా విషయాల్లో అవసరానికి మించి ఆరాటంలో ఉంటాము. అతి ఆ అతి ఆతృతను ప్రదర్శిస్తూ ఉంటాం. జీవితం ఏమైపోతుందో అన్న భయంతో, ఎవరేమైపోతారో అన్న భయంతో, అనుకోనిది ఏమైనా జరుగుతుందేమో అన్న భయంతో, మన అనుకున్న వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో అన్న అతి ప్రేమతో, ఈ అవసరానికి మించిన ఆరాటం వల్ల అవతల వారికి తెలియకుండానే ఇబ్బంది పెడుతూ ఉంటాము. దాన్ని మనం ప్రేమ అని అనుకుంటూ ఉంటాం. ఈ అవసరానికి మించిన ఆరాటం వల్ల తెలియకుండానే వాదోపవాదాలకు దిగి, చివరికి అవే మన మధ్యల గొడవలకి కారణమవుతూ ఉంటాయి. కాబట్టి మనల్ని మనం గమనించుకొని, అవసరానికి మించిన ఆరాటాన్ని, అతి ఆతృతను, అతి ప్రేమను, అతి జాగ్రత్తను ప్రక్కన బెట్టి, బంధాలలో అతిగా ఇరుక్కోకుండా మసలుకోగలిగితే పోరాటాలు వాటికవే ఆగిపోతాయి. మరి నిజమైన బంధాలు ఎంతో ఆనందకరంగా తయారవుతాయి అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే మనం ఏం చేస్తాము ఆహ్, అతిగా, ప్రేమ చూపిస్తాం. అతిగా ఉంటాం. ప్రతి విషయంలో ఆతృతలు ఎక్కువ పడుతూ ఉంటామనమాట.
అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. పిల్లలు బయటికెక్కడికైనా వెళ్ళినప్పుడు, చేసినప్పుడు, "అరే! జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నారనుకో మెల్లిగా వెళ్ళు" అని అన్నీ ప్రతి ఒక్కటి చెప్తుంటారు. ఇంక కొంతమంది ఎలా ఉంటారంటే 10 నిమిషాలకు ఒకసారి ఫోను చేస్తుంటారు. ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎంతవరకు రీచ్ అయ్యావు? ఇలాగా. అంటే అది వాళ్ళు ప్రేమ అనుకుంటారు. అతి ప్రేమ అది. అతి ప్రేమ. దానివల్ల ఏమవుతుంది అంటే, అవతలి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ విషయం మనకు తెలీదు. మనం ఎంతసేపు నేను ప్రేమ చూపిస్తున్నాను, నేను కేరింగ్ చూపిస్తున్నాను, నేను చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాను అని మనం అనుకుంటాం. కానీ మన అతి ప్రేమ వల్ల అవతలి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. సరే ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. బయటికెళ్లారు. ఓకే. కాస్త టైం ఇవ్వండి వాళ్ళకి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఎలాగంటే, ఇలా ఇంటి నుంచి వెళ్తారు, వెళ్ళరు 10 నిమిషాలు అయ్యేవరకి ఎలా ఉన్నావు? రీచ్ అయ్యావా? జాగ్రత్తగున్నావా? అని పదే పదే ఫోను చేసి ఇప్పుడంటే ఫోన్‌లొచ్చాయి మళ్ళీ. అప్పటి కాలంలో జనాలు ఎలా ఉండేవాళ్ళో, బయటికెళ్ళేవాళ్ళో అప్పట్లో. ఆహ్, పక్క ఊరికెళ్ళాలన్నా ఒక రోజు టైం పట్టేది. వాళ్ళ సమాచారం ఏమీ తెలిసేది గాదు. మరి అప్పుడు వాళ్ళు ఎంత ప్రశాంతంగా అలా ఎలా ఉండగలిగారో ఏమో తెలీదు గానీ, ఇప్పుడైతే అసలు మనుషులు ఎలా ఉంటే ఇంటి నుంచి బయటికెళ్లారంటే ఫోను కొడుతూనే ఉంటారనమాట. వెళ్ళావా? అయిపోయిందా పని? వస్తున్నావా? ఎక్కడి దాకా వచ్చావు? ఎంతవరకొచ్చావు? ఎప్పుడొస్తావు? వచ్చే టైంకి 10 నిమిషాలయినా సరే, అయ్యో! 10 నిమిషాలు లేట్ అయిపోయింది. ఏమైపోయిందో? అని హడావుడి పడుతుంటాం. ఏదైనా జరగరానిది జరిగిందేమో అని అనవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం. అదంతా మనం ప్రేమ అనుకుంటాం. కానీ అది అతి ప్రేమ. దానివల్ల అవతలి వాళ్ళు మనం చూపించే అతి ప్రేమ వల్ల గాని, అతి ఎక్కడైనా గూడా అతి సర్వత్రా వజ్రయేత్ అంటారు గదా! ఆహ్, అంటే అతి ఎక్కడైనా గూడా నష్టమే. దానివల్ల ఇబ్బందులే తప్ప మంచి అనేది జరగదు. మీరు చూపించండి. ప్రేమ చూపించండి. జాలి చూపించండి. కేర్ చూపించండి. కానీ ఎంత వరకు చూపించాలో అంతవరకే చూపించండి. అంతే తప్ప ఆహ్, నేను ఎక్కువగా ప్రేమ చూపియాలి. నేను గొప్పగా ఉండాలి. నేనొక గొప్ప తల్లిగా ఉండాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి. అది గూడా ఒక రకమైన ఆలోచన ఉంటది. కానీ దానివల్ల మన పిల్లలు గాని, మన వల్ల అవతలి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో అనేది మనం ఆలోచించము. అప్పుడు ఏమవుతుంది, మనం అంత ప్రేమ చూపిస్తాము, అంత కేర్ చూపిస్తాము. వాడు అవతలి వాళ్ళకి అది కేరింగ్‌గా ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటది. దాన్ని అంచుకొని ఉంటాడు. అంచుకొని ఉంటారు. అంచుకొని ఉంటారు. ఏదో ఒక రోజు అది డామ్ అని పేలిపోతుంది. అప్పుడేమంటారు, "నువ్వెందుకలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు" అని అడిగినప్పుడు మనం ఇంకా తట్టుకోలేము. అదేంటి నేను ఇన్ని రోజులు ఇంత ప్రేమ చూపించాను, ఇంత కేర్ చూపించాను. ఆ! నీ పట్ల ఇలా చూపిస్తే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని మనం బాధపడతాం. ఎక్కువగా తల్లులు పిల్లల విషయంలో చిన్నప్పటి నుంచి ఎన్నో చేస్తారు. పెద్దయ్యాక వాడికంటూ ఒక సొంత ఆలోచన ఉంటది. సొంతంగా ఏదో చేయాలనుకుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి బయటికెళ్ళాలనుకుంటారు. అలాంటి వాటిల్లో మనం అతి ప్రేమ చూపించడం వల్ల ఏమవుతుంది అతి జాగ్రత్త. జాగ్రత్తలు కూడా అతిగా ఉంటాయన్నమాట. మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అనుకుంటాం. కానీ అది వాడికి ఇబ్బంది పెడుతుందని మనకు తెలీదు. దానివల్ల ఏమవుతుంది ఏదో ఒక రోజు ఫ్రస్ట్రేట్ అయ్యి వాడు మనకి ఎదురు మాట్లాడడం చేస్తాడు. ఇంకేం చేస్తాడు? ఎన్ని రోజులని ఆ ఫ్రస్ట్రేషన్‌ని లోపల పెట్టుకుంటాడు. కుక్కర్ అన్నాక ఎంత వేడి భరించినా గూడా ఏదో ఒకసారి విజిల్ వేయాల్సిందే ఏదో ఒక టైంలో. సో, మనుషులు కూడా అంతే. ఏ ఫ్రస్ట్రేషన్ అయినా, బాధైనా ఏదో ఒక టైంలో బయట పెడతారు. అప్పుడు మనం ఏం జేస్తాము ఇంకా నీకు ఇంత గూడా కృతజ్ఞత లేదు, ఇంత గూడా ప్రేమ లేదు, ఇంత గూడా అమ్మ అంటే రెస్పెక్ట్ లేదు. నేను ఇన్ని రోజులు నీకింత చేస్తే నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. నాకెదురు మాట్లాడుతున్నావు. ఎదురు సమాధానాలిస్తున్నావు. ఇంక మనది ఎలా ఉంటుందో మనకు తెలుసు గదా! సో, అక్కడ తప్పెవరిది? మనం వాళ్ళకి ఎంత చూపించాలో అంత చూపించాలి. దానివల్ల ఏమైంది నీ అతి ప్రేమ వల్ల, అతి జాగ్రత్త వల్ల ఆహ్, అవతలి వాళ్ళు ఇబ్బంది పడి ఇద్దరి మధ్య చివరికొస్తే గొడవలే జరిగినాయి. సో, ఇక్కడ ఏ విషయంలో అయినా అది కొంతమంది తల్లులుంటారు. ఆ పిల్లాడికి ఎంత వరకు తినిపించాలో అంత గాదు. ప్రేమగా తిను నాన్న ఇంకా 2 ముద్దలు తిను. ఎక్కువ నెయ్యేస్తాను. వాడికి నెయ్యంటే ఇష్టం లేదనుకో, ఏదో నార్మల్‌గా వేస్తే పర్వాలేదు. ఎక్కువ నెయ్యేసి చక్కగా కలిపాను నీకే తిను తిను అని బలవంతంగా పెడుతుంటారు. వాడు అటు వద్దనలేక, అటు మింగలేక, కక్కలేక అన్నట్టుగా వాడు ఇబ్బంది పడుతుంటాడు. ఇక్కడ చూస్తే అమ్మ ప్రేమ. నేనింత ప్రేమగా తినిపిస్తున్నాను. నువ్వు హెల్తీగా ఉండాలనే తినిపిస్తున్నాను. సరే తినిపించండి. వాడికది ఇష్టపడుతున్నాడా లేదా? సరే వాడికి కడుపు నిండింది. అమ్మ ఇంక చాలు అన్నప్పుడు ఆపండి. మీ అతి ప్రేమతో వాడిని ఇబ్బంది పెట్టకండి. అది మాస్టర్స్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. సో, అతిగా ఉండడం అనేది, ఆ ఆతృత అనేది, ఆ ఆరాటం అనేది మనం తగ్గించుకోవాలి. ఎలాగా మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను ఎవరి విషయంలో అయినా ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఆహ్, నా నా అతి వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా అనేది మనం చెక్ చేసుకొని
వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనమే ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే జీవితం అనేది ఆనందంగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్దాం. ఏదైనా, ఎవరైనా మీ దగ్గర ఉండాలి అనుకుంటే గట్టిగా పట్టుకోవడం మానేయండి. ఇవన్నీ కొంచెం సిమిలర్‌గా ఉంటాయి పాయింట్స్ అన్నీ. మన జీవితంలో మనకిష్టమైన వస్తువులు లేదా వ్యక్తులు, బంధువులు ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. ఆ వస్తువులు లేదా వ్యక్తులు మనతో శాశ్వతంగా ఉంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని ఆశిస్తూ ఉంటాం. దానివల్ల తెలియకుండానే వారిని బలంగా పట్టేసుకొని ఎలాగైనా దూరం కాకుండా చూసుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం. అలా చేయడంలో తెలియకుండానే మనకిష్టమైన వాళ్ళ స్వేచ్ఛను మనమే సంపూర్తిగా కాజేసి, వారి జీవితాన్ని తెలియకుండానే దుర్భరంగా చేసేస్తూ ఉంటాం. ఎంత ఎక్కువగా, ఎంత గట్టిగా మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే, ఆ వ్యక్తులు అంతగా మన నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి వారికి వారు మనతో ప్రేమపూర్వకంగా, సహజంగా ఎక్కువ కాలం ఉండాలి అనుకుంటే, అవసరానికి మించి గట్టిగా పట్టుకోవడం మానేసి, తగిన స్వేచ్ఛని ఇస్తూ ఆనందంగా వారికి వారుగా మనతో జీవించగలిగే వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేస్తే జీవితాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి అని చెప్తున్నారు మాస్టర్స్. ఇందాక చెప్పుకున్నాం గదా! స్వేచ్ఛనివ్వాలి. గట్టిగా పట్టుకోవడం మానేయాలి. మెయిన్‌గా ఇప్పుడు ఏంటంటే పిల్లల విషయంలోనే ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రస్తుత కాలం ఎలా ఉంది? ఒకప్పుడు అంటే తల్లిదండ్రుల దగ్గరనే ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళు జాబులు చేసినా, పెళ్ళిళ్ళైనా అప్పుడు అన్నీ చక్కగా ఉమ్మడి కుటుంబాలనేవి ఉండేవి అప్పటి కాలంలో. కానీ ఇప్పుడేంటి ఆహ్, ఎన్ ఎంత చదివినా గూడా ఆ చదువనేది తక్కువనే అనిపిస్తుంది. ఎంత ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా, ఇంకా ప్రమోషన్స్ రావాలని, ఇంకా సాలరీస్ పెరగాలని, ఇంకా పెద్ద జాబులు చేయాలని మనం ఉన్న ప్లేస్‌లో గాకుండా ఊరిలో ఉన్న వాళ్ళైతే సిటీకెళ్ళాలని, సిటీలో ఉన్న వాళ్ళైతే వేరే స్టేట్‌కి వెళ్ళాలని, వేరే స్టేట్‌లో ఉన్న వాళ్ళు వేరే కంట్రీస్‌కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలు చిన్నప్పటి నుంచే అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ మనమేం జేస్తాము, అమ్మో! ఉన్న ఒక్కగానొక్క కొడుకు లేదా పిల్లలు మనకి దూరమవుతే ఎలా? వాళ్ళతో మనం టైమ్ స్పెండ్ చేయలేమే, వాడక్కడ ఎళ్లి ఎలా ఉంటాడో, ఎలా చేస్తాడో, కానీ వాడికి ఫారెన్ ఎళ్లి జాబ్ చేయాలని ఉంటది. కానీ మనమేం జేస్తాం వాడిని వద్దు, వద్దు మేమిక్కడ ఒక్కరమే ఉండిపోతాము. నువ్వు మాకు దూరంగా ఉంటే మేము తట్టుకోలేము, చేయలేము అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ వాడికి అక్కడికి వెళ్ళాలనుంది. సరే ఇప్పుడు ఏ పక్షి అయినా రెక్కలొచ్చిన తర్వాత ఉండదు. అది మనం మెయిన్‌గా అర్థం చేసుకోవాలి. పిల్లలకు సరే వెళ్ళాలి అనుకుంటే మీరు సపోర్ట్ ఇవ్వండి. సరే నాన్న వెళ్ళు, వీలైనప్పుడు రా, చక్కగా ఉండు అని మనం వాళ్ళని పంపించాలి. అంతేగాని మనం బలవంతంగా వాళ్ళని గట్టిగా పట్టుకుంటే లేదు కండిషన్స్ పెడతారు. లేదు నువ్విలా వెళ్తే ఇలా ఉంటుంది. లేదా నేనిలా బాధపడతాను, ఇలా జేస్తాను, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని ఒట్లు ఏయించుకునే వాళ్ళు గూడా ఉంటారు. ఏదో అంటే కండిషన్స్ పెట్టి వాళ్ళని ఆపాలనుకుంటారు మన కోసం. కానీ అక్కడ ఏమవుతుంది వాడు ఇక్కడే ఉన్నా గూడా వాడి మనసు ఇక్కడ ఉండదు. వాడికి నచ్చిన ప్లేస్‌కి వెళ్ళాలని ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మనిషి అయితే ఇక్కడ ఉంటాడు గానీ వాడి మనసు ఇక్కడ ఉండదు గదా! కాబట్టి మనం ఎవ్వరిని గూడా మనతో ఉంచుకోవాలి అలా అనే గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయకండి. వీలైనంత వారి స్వేచ్ఛని వాళ్ళకివ్వండి అని మరొకసారి చెప్తున్నారు మాస్టర్స్. సరే ఇప్పుడు కాలం మారింది. మనము మారాలి. మన ఆలోచనలు మారాలి. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. ఒకప్పుడు అంటే దూరంగా వెళ్తే ఏదో ఒక టైంలో ఫోను చేసి మాట్లాడే ఫెసిలిటీ ఉండేదేమో. అది కూడా చాలా తక్కువ మందికి. కానీ ఇప్పుడు అలా గాదు. నువ్వు ఎక్కడ దేశ విదేశాల్లో ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది. లేదా ఎప్పుడు అంటే అప్పుడు వచ్చే సౌకర్యాలున్నాయి. ప్రయాణాలు ఆ విధంగా ప్రయాణం చేసే వీలుంది. కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని మనం గూడా ఏం జేయాలి? మనల్ని మనం మార్చుకోవాలి. ఓకే. వెళ్తున్నాడా? వెళ్ళని. ఎన్నో ఉన్నాయి. మనం ఇప్పుడు మన కళ్ళ ముందు ఉండడన్నట్టుగానే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటది. మన పక్కనే ఉన్నట్టుగా ఉంటుంది. ఏ టైంలో అంటే ఆ టైంలో మాట్లాడుకోవచ్చు. చూడొచ్చు. ఎలా ఉన్నాడో తెలుసుకోవచ్చు. అన్నీ టెక్నాలజీ పెరిగింది గదా! కాబట్టి మనం ఎవరిని కూడా గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ఎవరికి తగిన స్వేచ్ఛను వాళ్ళకివ్వాలి. అప్పుడే బంధాలు బలపడతాయి. అప్పుడే జీవితాలు ఆనందంగా ఉంటాయని చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, బంధాలలో ఆనందం ఉండాలంటే అహంకారం ఉండగూడదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు బంధంలో ఒక మంచి అనుబంధం ఉండాలి అని కోరుకుంటారు. ఎవరు కోరుకోరు? ఎవ్వరైనా గూడా ఏ బంధంలో అయినా అది ఫ్రెండ్‌షిప్ అవ్వనివ్వండి, భార్యాభర్తల మధ్య అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో అవ్వనివ్వండి, ఎవ్వరి దగ్గరైనా గూడా ఒక మంచి అనుబంధం ఉండాలనే కోరుకుంటారు. ఆనందం ఉండాలని కోరుకుంటారు. మరి అలా ఉండాలి అనుకుంటే తప్పనిసరిగా మనం వదలవలసిన ఒక ముఖ్యమైన గుణం ఏమిటి అంటే
అహంకారం. ఏ ఇద్దరి మధ్యలో అయినా అహం మొదలైంది అంటే ఆ ఇద్దరి మధ్యలో వారి అహానికి సంబంధించిన యుద్ధమే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. అంతేకాని బంధం ఏర్పడడం అనేది అసాధ్యం. అహం వదలకుండా ఒకరినొకరు చిన్న చూపు చూసుకున్నప్పుడు అక్కడ ప్రేమ అన్న అనుబంధం ఎప్పటికీ ఉండదు. అది ఉండటం అన్నది కూడా అసాధ్యమే. బంధంలో అనుబంధం కావాలి అనుకుంటే తప్పనిసరిగా ఎవరో ఒకరు మొట్టమొదటగా అహాన్ని పక్కన పెట్టి తీరాల్సిందే. నేను ఎక్కువ లేదా నేను తక్కువ అనుకుంటూ ఉన్నన్ని రోజులు ఎప్పటికీ ఆ బంధాలలో ఆనందం అనేది చూడలేము అంటున్నారు. ఇది మనందరికీ తెలిసే. ఏంటి అంటే ఏదో ఒక విషయంలో అహం అడ్డొస్తుంది మనకి. నేను ఇంట్లో పెద్దవాళ్ళు అనుకోండి, నేను పెద్దవాడిని, నా మాట నెగ్గాలి, నేను చెప్పినట్టు అందరూ వినాలి అనేది ఉంటది. లేదా చిన్న వాళ్ళ విషయంలో గాని, ఇట్లా ఏదో ఒక విషయంలో అహం అనేది అడ్డొస్తుంది. అహం ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అవతలి వాళ్ళని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయలేము. మనం అన్నది అవతలి వ్యక్తి కాదు అన్నాడు అంటే, సరే ఎందుకు కాదన్నారు అన్న కోణంలో 99% ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించమసలకి. ఏంటి? నేను పెద్దవాడిని. నేను జెప్తే వాడు కాదన్నాడు. అంతే. ఇంకా నేను పెద్ద, నేనెక్కువ అన్న అహం వచ్చేసింది గదా! ఇంక అక్కడే మన కళ్ళు మూసుకుపోతాయి. ఇంకా ఆలోచన శక్తి ఉండదు మనకి. ఏది సరైనదో అని ఆలోచించే ఇదిలో గూడా మనం ఉండము. అంతే వాడు కాదన్నాడు. మన ఇగో హర్ట్ అవుతుంది. అప్పుడేమవుతుంది ఇంకా ప్రతి విషయంలో ఆ ఒక్క విషయంలో మనం వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం గాదు. ఇంకా వాళ్ళు ఏది చేసినా గూడా వాడికి తప్పుగానే కనిపిస్తుంది. ఇంకా ఏ విషయంలో గూడా ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉండదు. వీళ్ళు సరే వీళ్ళు అవునంటే వాళ్ళు కాదంటారు. వాళ్ళు అవునంటే వీళ్ళు కాదంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమ అనేది తొలగిపోయి ద్వేషము, కోపం అనేవి పెరిగిపోతాయి. ఇంకా వాళ్ళని మనం ఏ విధంగా గూడా యాక్సెప్ట్ చేయలేము. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం కలిసి మెలిసి ఉన్నా గూడా, ఆ లోపల అహం వల్ల ఏమవుతుంది, ఎప్పుడు ఆ నెగెటివ్ భావనే ఉంటుందింకా. అబ్బా! వీడితో కలిసి ఉండాల్సొస్తుంది. విడిపోతే బావుండు, దూరంగా వెళ్తే బావుండు అని ఏ దానికి ప్రతిదానికి ఏదో ఒక కారణం వెతుక్కొని గొడవ పడడము, చేయడం అనేది చేస్తూ ఉంటాం. కాబట్టి ఎప్పుడైతే సరే అవతలి వాళ్ళు సరిగా లేరు. వాడి లోపల అహం ఉంది. ఉండని. కానీ మన లోపల ఆ అహాన్ని మనం వదిలేసుకోవాలి. ఒక మెట్టు దిగాలి. ఒక మెట్టు దిగితే ఏం పోయేదేముంది? జీవితం అయితే పోదు గదా! జీవితమే పోతే ఇప్పుడు మనం అహం వల్లనో గొడవలు పడి, ఫ్యామిలీని దూరం చేసుకొని, అన్నీ దూరం చేసుకున్న తర్వాత నీకు జీవితం ఉంటే ఏంటి? పోతే ఏంటి? కాబట్టి అన్నిటికంటే జీవితం అనేది ముఖ్యం మాస్టర్స్. కాబట్టి మనం పెద్దవాళ్ళమైనా, మనం గొప్పవాళ్ళమైనా సరే అవతలి వాళ్ళకంటే, మనం మన అహాన్ని పక్కన పెట్టి ఒక మెట్టు దిగి వచ్చినప్పుడు, అవతలి వాళ్ళలో ఉన్న అహం కూడా తగ్గిపోతుంది. అరే! నాకంటే పెద్దవాడు, ఇంత మంచివాడు, నా కోసం ఒక మెట్టు దిగాడే అని వాడిలో ఉన్న అహం గూడా పోయి గిల్టీ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళలో గూడా ఆ మార్పనేది వస్తుంది. వాళ్ళు గూడా సర్దుకుపోవడానికి, అడ్జస్ట్ అవ్వడానికి ఆహ్, ఆస్కారం ఉంటది. కాబట్టి మనం కలిసిమెలిసి ప్రేమగా ఒకరితో ఒకరు అనుబంధంగా ఉండాలి అనుకుంటే, మనలో ఉన్న అహం అనేది పక్కన పెట్టేయాలి. అహాన్ని వదలాలి అని చెప్తున్నారు. ఎప్పుడు గూడా నేను ఎక్కువ అని గాని, లేదా నేను తక్కువ అని గాని మనం అనుకోవద్దు అని చెప్తున్నారు మాస్టర్స్. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒక అడవిలో ఆహ్, అడవిలో అన్ని జంతువులు ఉంటాయి గదా! అట్లాగే ఒక సింహం రాజుగా ఉంటుంది గదా! అడవికి సింహమే గదా రాజు. అయితే ఒకసారి అది వెళ్తూ ఉంటే అదేంటంటే ఇక ఏ జంతువు కనిపించినా నేను సింహాన్ని, నేను రాజుని, నేను చెప్పినట్టు మీరు వినాలి. వినలేదంటే నాకు అడ్డు చెప్పారంటే మిమ్మల్ని చంపేస్తాను. అలాగా ఎప్పుడు అహంతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అది ఒకసారి వెళ్తూ ఉంటే ఒక చిన్న ఉడత అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట. తిరుగుతూ ఉంటే దానికి కోపమొచ్చేస్తుంది. అదేంటి నేను ఈ అడవికి రాజుని నన్ను చూసి గూడా లెక్క చేయట్లేదు. అదేంటి అది అక్కడ ఇక్కడ తిరిగేస్తుంది. నన్నసలు పట్టించుకోవట్లేదు అని దాని దగ్గరికెళ్ళి నేను ఈ అడవికి రాజుని. నువ్వు నాతో యుద్ధం జేసి గెలవాలి అని చెప్తాడన్నమాట. ఆ సింహం చెప్తుంది. చెప్తే ఆ ఉడత అంటుంది, "నువ్వు రాజువైతే నాకేంటి? నేను నీతో ఎందుకు యుద్ధం జేయాలి? నేను జెయ్యను" అని చెప్తదన్నమాట. చెప్పేసరికి ఇంకా ఆ సింహానికి అహంకారం గదా! ఆ ఇగో హర్ట్ అవుతుంది. అదేంటి నేను చెప్తే గూడా ఇది వినట్లేదు ఆహ్, అని ఇంకా కోపమొచ్చేస్తుందనమాట. కోపమొచ్చేసి దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ ఉడత అంటుంది, "సరే నేను నీతో యుద్ధం జేస్తాను. ముందు నువ్వు నన్ను పట్టుకో" అని చెప్తదనమాట. పట్టుకో అని జెప్తే, సరే పట్టుకుంటాను అని జెప్పేసి సింహం వెళ్తది. ఇంకా ఆ ఉడత ఎంత ఫాస్ట్‌గా అటు ఇటు వెళ్ళినట్టుగా సింహం వెళ్ళలేదు గదా! ఇంకా అది అటు ఇటు చెట్టు పైనకి, కిందికి అటు ఇటు ఫాస్ట్‌గా తిరుగుతూ ఉంటుందనమాట.
అలా చాలా సేపు జరుగుతుంది. అయినా సింహం ఆ ఉడతను పట్టుకోలేకపోతుంది. పట్టుకోలేకుండా అలసిపోయి ఇంకా తిరిగి తిరిగి కళ్ళు తిరిగినట్టు అవుతుంది గదా! అలాగ చెట్టుకెళ్ళి గుద్దుకుంటుందనమాట. గుద్దుకొని అక్కడే కూలబడిపోతుంది. అప్పుడు ఉడత మెల్లిగా చెప్తుందనమాట. "నువ్వు నన్ను పట్టుకోవడానికే నీకు చేతనవ్వట్లేదు. ఇంక నాతో యుద్ధం ఏం జేస్తావు" అని చెప్తుందనమాట. చెప్పినప్పుడు ఇంకా సింహానికి అర్థమైపోతుంది. ఓహో! ఇక్కడ నా అహం అనేది దెబ్బతిన్నది. ఇక్కడ నేను అహంకారానికి పోయి నా ఉన్న పరువుని గూడా తీసేసుకున్నాను అని అది గిల్టీ‌గా ఫీల్ అవుతుందనమాట. సో, ఇక్కడ సింహం బలమైనదే. ఆ సింహం అడవికి రాజు అయ్యుండొచ్చు. అంత మాత్రాన ప్రతి ఒక్క జంతువు అది చెప్పినట్టు వినాలని రూల్ లేదు గదా! సో, ఇక్కడ మనం గూడా అంతే ఫ్యామిలీలో ఉన్నప్పుడు మనం పెద్దవాళ్ళమైనా, చిన్నవాళ్ళమైనా ఎలాంటి స్టేజ్‌లో ఉన్నా గూడా అందరూ నా మాట వినాలి అన్న ఆలోచన తీసేసుకోవాలి. అదెందుకొస్తుందంటే మనలో అహం ఉన్నప్పుడు అలాంటి ఆలోచన వస్తుంది మాస్టర్. కాబట్టి అహానికి పోయి అహానికి పోతే ఏమవుతుంది? మనమే నష్టపోతాం. మన మన పరువే పోతుంది. మనమే ఏదో ఒక టైంలో కింద పడిపోవాల్సొస్తుంది. ఉడత చిన్నదైనా దాని దగ్గర అంత సామర్థ్యం లేకపోవచ్చు, అంత బలం లేకపోవచ్చు. అది ఏ ఏ రకంగా గూడా సింహానికి ఈక్వల్ కాదు. అయినా సరే దాని ప్రత్యేకత దానికుంటది. దీని ప్రత్యేకత దీనికుంటది. కాబట్టి అహానికి పోతే ఏమైంది అక్కడ సింహమే ఆహ్, పడిపోయింది. కాబట్టి మనం గూడా మన బంధాలలో ఎక్కడ గూడా మన అహాన్ని తీసుకురావద్దు. ఒకవేళ ఆ బంధం పాడైపోతుంది, ఆ బంధం మనకు దూరం అయిపోతుంది అంటే, మన అహాన్ని పక్కన పెట్టి ఒక మెట్టు దిగి, వాళ్ళతో సామరస్యంగా ఉండడానికి, కలిసిమెలిసి ఉండడానికి మన ప్రయత్నం మనం చేయాలి మాస్టర్స్. అప్పుడే ఆ బంధం అనేది బలపడుతుంది. ఇంకా ఆ బంధాల వల్ల మనం ఆనందంగా ఉంటామనేది ఇక్కడ చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, ఇతరుల నుండి ప్రేమను ఆశిస్తున్నారు అంటే, మీపై మీకు ప్రేమ, నమ్మకం సన్నగిల్లాయి అని అర్థం. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ మాస్టర్స్. తెలుసుకుందాం. మీపై మీకు ప్రేమ, నమ్మకం తక్కువగా ఉన్నప్పుడు మీరు బాగా గమనిస్తే మీ హృదయ అంతరాలలో కొంత శూన్యం ఏర్పడి ఉంటుంది. ఆ శూన్యం తీసేసి మిమ్మల్ని మీరు సంపూర్ణులుగా చేసుకోవడానికి మీకు తెలియకుండానే బయట దారులు వెతుక్కోవడం మొదలుపెడతారు. ఎవరైనా మీపై ప్రేమ చూపించినప్పుడు ఆ శూన్యం పోయి మీలో మీరు ఆనందం రావడం గమనిస్తారు. అందుకే ఆ ప్రేమను అందించిన వారి వెంటపడి మిమ్మల్ని మీరు మరింత సంపూర్ణులుగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. అది మనకు తెలియకుండానే. అలా వెంట పడి అలసిపోయి, సొలసిపోయి ఉంటారు. ఎందుకంటే ఒకసారి ప్రేమ చూపిన వారు ఎల్లప్పుడూ మనపై ప్రేమ చూపడం అసాధ్యం. వారి సమస్యల వల్ల అలా జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దీనికి శాశ్వత పరిష్కారం మీ పట్ల మీరు ప్రేమ, నమ్మకం పెంచుకోవడమే. తద్వారా మీకు మీరే సంపూర్ణులుగా తయారవ్వటమే అని జెప్తున్నారు. సో, ఇక్కడ ఏం జెప్తున్నారు అంటే, మనం అవతలి వాళ్ళ నుంచి ప్రేమను ఆశిస్తాం. అది సహజం. మనం మనుషులన్నప్పుడు అవతలి వాళ్ళ నుంచి ఎంతో కొంత ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది సహజం. కానీ ఎప్పుడైతే మనం ఇతరుల నుంచి ప్రేమను ఆశిస్తున్నామో అంటే ఏం జెప్తున్నారిక్కడ? మన పైన మనకి ప్రేమ లేదు. మన పైన మనకి నమ్మకం లేదు. అటువంటి టైంలోనే ఏం చేస్తాము, మనం ఏదో ఆహ్, ఒక ఏమంటారు, ఒక లోటుగా ఫీలవుతాం. ఏదో మనకి కావాలి అని అనిపిస్తుంది. అది మన వల్ల మన దగ్గర మనం ఉన్న దాంతో తృప్తిగా లేము, లేదా మన జీవితంతో మనం హ్యాపీగా లేనప్పుడు ఏం చేస్తాము, అది మన లోపల ఉంటుంది. ఆ విషయం మనకు తెలీదు. అది మనం బయట పరిస్థితుల ద్వారానో, వస్తువుల ద్వారానో, అవతలి వ్యక్తుల ద్వారానో అది రావాలని కోరుకుంటాం. ఎప్పుడైతే అవతలి వ్యక్తి మనకి నచ్చినట్టుగా ఉన్నాడనుకో, మనం ఏదైతే అవతలి వ్యక్తి మాట్లాడితే మనం ఆనందంగా ఉంటామో, అది ఏదైతే వ్యక్తుల ద్వారా వచ్చిందనుకో, అప్పుడేం జేస్తాము, ఇంకా మనం కొంచెం ప్రేమ చూపించినా, కొంచెం ఆప్యాయత చూపించినా, మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతాం. వాళ్ళని గట్టిగా పట్టేసుకుంటాం. అది వాళ్ళ ద్వారా వచ్చినది గాదు. మన లోపల అది మనం లోటుగా ఫీల్ అవుతున్నాం గాబట్టి, ఇంకా వాళ్ళ నుంచి వచ్చింది అని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏం జెప్తున్నారు, అలా చూపినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకసారి ప్రేమ జూపిస్తారు. ఒకసారి మంచిగా ఉంటారు. అది వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటారు. నెక్స్ట్ టైమ్ అనేది అలా చూపించలేరనుకోండి. అప్పుడేమైపోతుంది, ఇంకా బాధపడిపోతాం మనం. బాధపడిపోయి ఇంకా వాళ్ళ వెంబడి పడుతుంటాం. ప్రేమించు, ప్రేమించు లేదా నాకిది అందించు, నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది. నువ్వు లేకపోతే నేను ఉండలేను, చెయ్యలేను అనేది ఇంకా మనం ఆ రకంగా వెళ్ళిపోతామనమాట. ముఖ్యంగా ఇది టీనేజర్స్‌లో చూస్తూ ఉంటాం. చాగంటి కోటేశ్వరరావు గాని, ఇప్పుడు ఆహ్, వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకు టీనేజర్సు అవతలి వ్యక్తులు చూపించే వాటికి తొందరగా ఆకర్షితులవుతారంటే, వాళ్ళ అమ్మానాన్నలు చూపించే ప్రేమను వాళ్ళు అర్థం జేసుకోలేరు.
అందరూ అన్ని రకాల ప్రేమలను చూపించలేరు. కొంతమంది ఏమైపోతుంది, ఇప్పుడు మన పిల్లలు మనకి ఎట్లాగైనా బావుంటారు. కానీ మనం ప్రతిసారి ఆ విషయం చెప్పం గదా! ఇప్పుడు టీనేజ్‌కొచ్చిన తర్వాత ఏమవుతుంది, ఒక అమ్మాయి ఉంది. ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. "నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ జుట్టు ఇంత బావుంది. నీ కళ్ళు అంత బావున్నాయి" అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, "అబ్బా! మా ఇంట్లో వాళ్ళు గూడా ఎప్పుడు ఇంత ప్రేమను నాకు చూపించలేరు. నేనంటే ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇయ్యలేదు. ఈ అబ్బాయి చాలా బాగా నన్ను చూసుకుంటున్నాడు. ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు. నేనంటే ఎంత ఇష్టం చూపిస్తున్నాడు." ఆహ్, అలా అలా ఆకర్షితులైపోతారు. ఆకర్షితులైపోయి అదే ప్రేమ అనుకుంటారు. దానివల్ల ఏం చేస్తారు, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా జరగరాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి గదా! బయటికి వెళ్తారు. అబ్బాయి అంటే విపరీతమైన ప్రేమ పెంచుకుంటుంది. కానీ ఆ అబ్బాయి అన్ని సార్లు అలాగే చూపించలేడు. వాడి అవసరానికి తగ్గట్టుగా కొన్ని పరిస్థితుల వలన ఎలాగోలా ఆ అమ్మాయికి దూరమైనా, అమ్మాయితో మాట్లాడకపోయినా, ఇంకా అమ్మాయి ఏం చేస్తుంది, బాధపడిపోతూ ఉంటుంది. లేదు వాళ్ళని ఎలాగైనా మనం కలవాలి, మాట్లాడాలి, ఆ ప్రేమను పొందాలని బాగా మనం అలా ఫీలయిపోయి ఏమైపోతుంది ఈ మధ్యలో అనంటే, ఇంకా వాళ్ళు బయటికెళ్ళిపోవడము, ఆహ్, పెళ్లి చేసుకోవాలని అనుకోవడము, ఇంట్లో వాళ్ళని ఎదిరించైనా సరే. ఎందుకు అంటే, వాళ్ళు చూపించే ప్రేమ ఇక్కడ వీళ్ళు ఫీలవ్వట్లేదు. యాక్చువల్‌గా వాళ్ళు అంతకంటే ఎక్కువ ప్రేమను చూపిస్తారు. కానీ అది ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. మన ఇంట్లోనే అంతకు మించిన ప్రేమ మన తల్లిదండ్రులు మనకందిస్తారు. కానీ ఎవ్వరు కూడా అది అర్థం చేసుకోరు. బయటి వ్యక్తులు మాట్లాడే మాటల వల్లనో, వాళ్ళిచ్చే గిఫ్టుల వల్లనో ఆ! దాంట్లోనే ప్రేమ అనుకుంటాం. అదే ప్రేమ అనుకోని దానికి ఆకర్షితులమైపోతామనమాట. అలాగా ఎక్కువ టీనేజర్స్ బాధపడేది ఎక్కువగా అది అట్రాక్షన్‌ని లవ్ అనుకోని ఇబ్బందులు పడేది ఎక్కువ ఎవరు అంటే టీనేజర్స్ మాస్టర్స్. కాబట్టి ఎప్పుడైనా సెల్ఫ్ లవ్ అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన దగ్గర ఏది ఉంది? మనం వీలైతే ఒకరికి అందించడానికి ప్రయత్నం చేయాలి తప్ప అవతలి వాళ్ళ నుంచి వీళ్ళుంటే నాకు బావుంటది. ఆ వస్తువుంటే నాకు నచ్చుతది. నేను హ్యాపీగా ఉంటాను అని మనం అనుకుంటాం. కానీ అవన్నీ బయట నుంచి మనం వెతుక్కునే కారణాలు అంతే. మనల్ని మనం చెక్ చేసుకున్నప్పుడు, మన లోతుకి మనం వెళ్ళినప్పుడు ఆ ఆనందాలు, ఆ సంతోషాలన్నీ కూడా మన లోపలనే ఉంటాయి. కాబట్టి మన పట్ల మనం సెల్ఫ్ లవ్ అనేది మనం పెంచుకోవాలి. అప్పుడే మనం ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఆనందంగా ఉండగలుగుతాము అని చెప్తున్నారు. అంటే అవతలి వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా మనం ఆనందంగా ఉంటాం. ఎప్పుడు సెల్ఫ్‌లో ఉన్నప్పుడు. కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎవరి ఎవరి పట్ల ఎవరి నుంచి దాన్ని ఆశించరాదు అని మనకిక్కడ చెప్తున్నారు మాస్టర్స్. నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, మనం ఒకానొక వ్యక్తిని ప్రేమిస్తున్నాం లేదా ఇష్టపడుతున్నాం అంటే, అది ప్రేమించబడగలిగే రకమైన గుణాలు కలిగిన ఆ వ్యక్తి యొక్క గొప్పతనమే కానీ, మన గొప్ప కాదు. ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది మాస్టర్స్. ఈ పాయింట్ ఏందో చూద్దాము. జీవితంలో మనం కొందరిని ప్రేమిస్తూ ఉంటాం. చాలా ఇష్టపడుతూ ఉంటాం. అలా ప్రేమించి, ఇష్టపడి తెలియకుండానే ఒక్కోసారి చాలా గొప్పగా భావిస్తూ ఉంటాం. దానివల్ల వారికేదో మంచి చేసినట్టు మనం ఊహించుకుంటూ ఉంటాం. మనకు అవతలి వారి పట్ల ప్రేమ కలగడానికి మూల కారణం అయిన అసలు విషయం గురించి బాగా లోతుగా ఆలోచిస్తే, మనకు బాగా అర్థమయ్యేది ఏంటంటే, వారి గుణగణాలు, వారి స్వభావమే మనలో ప్రేమ పుట్టడానికి మూల కారణాలు. అంతేకాని అందులో మన గొప్ప ఏమీ లేదు. అది మన గొప్పతనమే అయితే అందరి పట్ల కూడా అలాంటి ప్రేమ కలగాలి గదా! మరి ఒక్కరి పట్లనే ఎందుకు కలుగుతుంది? కాబట్టి మనలో ప్రేమను పుట్టించిన వారితో మరింత గౌరవంతో మసులుకోవాలి అని జెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం జెప్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి అంటే మనకిష్టం అనుకోండి. మనం ఏమంటాము? అబ్బా! నేనింత ఇష్టపడుతున్నాను. నేనింత ప్రేమిస్తున్నాను. నేనింత బాగా చూసుకుంటాను. చూడు నేనెంత గ్రేటో అని జనరల్‌గా మనం అలానే అనుకుంటాం. కానీ ఇక్కడేం జెప్తున్నారు? మనం ఆ వ్యక్తిని ఎందుకు ఇష్టపడుతున్నాము? మనం ఎలా ఉండాలనుకుంటున్నామో, మనకేదైతే నచ్చిన విషయం ఉందో, నచ్చిన గుణం ఉందో, అది అవతలి వాళ్ళలో ఆ క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీని చూసి మనం ఇష్టపడుతున్నాం. అంటే వాళ్ళ గొప్పతనం అది కానీ, మన గొప్పతనం కాదు అని జెప్తున్నారు. ఒకవేళ నువ్వలాగా ఇష్టపడగలిగితే, ప్రేమించగలిగితే ప్రతి ఒక్కరిని ఇష్టపడాలి గదా! ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అలా జేస్తామా మనం? చెయ్యము. ఇప్పుడు ఒకరి దగ్గర మన వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ క్వాలిటీస్‌తో వాళ్ళుంటారు. అవి మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. అదే ఇంకొకరి దాంట్లో గూడా ఇంకొక రకమైన గుణాలుంటాయి. ఇంకొక టాలెంట్ ఉంటది. అది మనకిష్టం లేదు. కాబట్టి వాడికి నచ్చడు. వాడెంత బాగున్నా, ఎంత మంచి పనులు చేసినా మనకి నచ్చదు. ఎందుకంటే ఆ క్వాలిటీ మనకిష్టం లేదు. కాబట్టి మనమేం చేస్తాము? అది వాడి తప్పుగా అన్నట్టుగా చూస్తాము. వీడిలో మనకు నచ్చినవి ఉన్నంత మాత్రాన
వీడిని ప్రేమిస్తాము, అది మన గ్రేట్ అనుకుంటాము. వాడి దాంట్లో నచ్చని విషయాలు ఉన్నప్పుడు ఏం చేస్తాము, వాడు మంచివాడు కాదు అని మనమే డిసైడ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ ఎదుటి వారిని ఎవరినైనా ఇప్పుడు ఒక సచిన్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే మంచి మంచి షాట్లు ఆడతాడు. ఆయన అన్ని రకాల షాట్స్ ఆడతాడు. అన్ని రకాల బాల్స్‌ని అన్ని రకాలుగా ఆడతాడు. కానీ ఆయన ఆడే ఆట విధానం మనకి నచ్చింది. కాబట్టి మనం అతనికి ఫ్యాన్ అయ్యాం. అంతేగాని నేను సచిన్‌కి ఇంత గొప్ప ఫ్యాన్‌ని అనంటే, మనం ఇక్కడ గొప్పగా అనుకుంటున్నాం. కానీ ఎందుకు మనం అంత గొప్ప ఫ్యాన్ అయ్యాము అంటే, అతనిలో టాలెంట్ ఉంది. అందరిని మెప్పించగలిగే తనకు నచ్చినట్టుగా ఆడినా గూడా, దాన్ని మనం ఇష్టపడి వాళ్ళకి మనం ఫ్యాన్ అయ్యాం. కాబట్టి ఒకరిని మనం ప్రేమిస్తున్నాము, ఒకరిని మనం ఆరాధిస్తున్నాము అని అంటే, అది వాళ్ళ గొప్పతనమే కానీ మన గొప్పతనం కాదు అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలని చెప్తున్నారు మాస్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంశీ సార్ ఉన్నారు. ఆహ్, సార్ అందరిలాగా కాకుండా ఏంటి అంటే, అందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రకంగా ఎంత గొప్ప జ్ఞానమైనా, ఎంత లోతైన జ్ఞానమైనా చాలా సరళంగా చెప్తారు. ఒక సీరియస్‌గా ఉండకుండా మధ్య మధ్యలో ఆహ్, కథలు చెప్తూ, నవ్విస్తూ అలాగా చెప్తూ ఉంటారు. ఆ జ్ఞానాన్ని ఈజీగా మనకు అందిస్తారు. మనం ఏమనుకుంటాం, నేను ఈజీగా అర్థం చేసుకున్నాను. చాలా తొందరగా అర్థం చేసుకున్నాను. చాలా తొందరగా ఎదిగిపోయాను అనుకుంటాం. మనకి మనమే గ్రేట్ అనుకుంటాం. కానీ అక్కడ ఆయన చెప్పే విధానము మనల్ని ఆకర్షితులను చేస్తుంది. మనం ఆకర్షించబడుతున్నాము అంటే అది ఆ గురువు యొక్క గొప్పతనం. ఆయన అందించే జ్ఞానము మనం ఎలాగైతే దానికి మంత్రముగ్ధులం అవుతున్నాం. మనం ఏమనుకుంటాము, సార్ చెప్పింది గొప్ప గాదు. మనం అర్థం చేసుకుందే నేను ఇంత తొందరగా అర్థం చేసుకున్నాను, లేదా ఇంత గొప్పగా అర్థం చేసుకున్నాను అని మనం గ్రేట్ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, అది కాదు, మనది కాదు. అలా ఉండగలిగిన దాన్ని మనం ఇష్టపడుతున్నాం. కాబట్టి ఆ క్వాలిటీ అవతల వాళ్ళలో ఉంది అంటే వాళ్ళు గ్రేట్ అని మనం అనుకోవాలి అని చెప్తున్నారు మాస్టర్స్. అలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, మనం ఇష్టపడే వ్యక్తుల్ని గాని, ప్రేమించే వ్యక్తుల్ని గాని, ఆరాధించే వాళ్ళని గాని మరింత గౌరవంతో చూసుకుంటాము అని చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, బాధ్యతే అసలైన ప్రేమ అని చెప్తున్నారు. ఎంతో మంది మనం గమనిస్తే మన అనుకునే వాళ్ళే మనల్ని ప్రేమిస్తున్నాను అని ప్రత్యేకించి చెప్పకపోవచ్చు. కానీ వారు మన కోసం మన విషయంలో ఏ పనులు చేయాలో, ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలో అవన్నీ చేస్తూ ఉంటారు. మరి కొందరేమో బాగా కనపడే విధంగా కొత్త కొత్త బహుమతులు ఇవ్వడం చేస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు తెలియకుండానే బహుమతులు ఇచ్చిన వారే లేదా నేను ప్రేమిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, నువ్వంటే నాకిష్టం అని చెప్పే వాళ్ళే నిజమైన అలాంటి వాళ్ళని నిజమైన ప్రేమ అని మనం భ్రమపడుతూ ఉంటాం. ఎక్కువ చెప్పినవాడు, ఎక్కువ మాట్లాడేవాడు ఎక్కువ ప్రేమిస్తున్నట్టు కాదు. బాధ్యతగా ఉండగలగడమే అసలైన ప్రేమ. బాధ్యతగా ఉండగలగడమే లోతైన ప్రేమ. ఒక వ్యక్తి మన పట్ల బాధ్యతగా ఉన్నాడు అంటే, చాలా సుదీర్ఘంగా మన భవిష్యత్తు గురించి ఆలోచించి, ఒక ప్రణాళికాబద్ధంగా తన జీవితాన్ని మనకు అంకితం చేసినట్లు అర్థం. అంతకంటే గొప్ప ప్రేమ లేనే లేదు. ఎక్కువ మాట్లాడినా, మాట్లాడకపోయినా బాధ్యతలోనే అసలు సిసలైన ప్రేమ దాగి ఉంది. నేను ప్రేమిస్తున్నాను అని ఎన్ని చెప్పినా, బాధ్యతాయుతంగా లేని వాడితో నిజమైన ప్రేమ లేనట్టే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనం ఇష్టపడుతున్నాము, ప్రేమిస్తున్నాము అని ఒక బహుమతి తెచ్చేయడము. అంటే అది ఏ రిలేషన్‌లో అయినా భార్యాభర్తల సంబంధం అనే కాదు. ఓ త తల్లి పైన ఉండొచ్చు, తండ్రి పైన ఉండొచ్చు, పిల్లల పైన ఉండొచ్చు, లేదా స్నేహితుల మధ్యలో అవ్వచ్చు. ఎవరి మధ్యలో అయినా అవ్వచ్చు. లవర్స్ మధ్యలో అయినా అవ్వచ్చు. ఏం చెప్తున్నారు అంటే, మాటల ద్వారా వ్యక్తం చేసి లేదా ఒక బహుమతిని తెచ్చిస్తే అది నిజమైన ప్రేమ కాదు. కొంతమంది ఇప్పుడు మెయిన్‌గా ఏంటంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడి, వాళ్ళు ఎన్నో సాక్రిఫైసెస్ చేసి పిల్లలకు కావాల్సినయి అందిస్తారు మాస్టర్స్. కానీ పిల్లలు పెద్దవాళ్ళయిన తర్వాత ఏమంటారు? "మీరు మాకేం చేశారు? మేమంటే ప్రేమ లేదు. మీరేమైనా చేశారా మాకు?" అని మాట్లాడతారు. కానీ ఆ తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాకపోతే మరి ఏంటి? వాళ్ళ జీవితాన్ని గూడా పణంగా పెట్టి, లేదా వాళ్ళ సంతోషాలని, వాళ్ళ ఆనందాలని పక్కన బెట్టి, చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల కోసం చేస్తారు. కానీ అది అర్థం చేసుకోరు పిల్లలు. మనం ఎంతసేపు ఏంటి మనకి బాహ్యంగా కనబడాలి. అది ఎక్స్‌ప్రెస్ అవ్వాలి. అయితేనే ప్రేమ. లేకపోతే లేదు. ఇప్పుడు మదరు పుట్టినప్పటి నుంచి అన్ని టైంకి చేసి పెడుతుంది. వాళ్ళ అవసరాలను తీరుస్తుంది. అన్నీ చేస్తుంది. అదేది కనబడదు. అది ప్రేమలా కనబడదు. అది ఇంక నువ్వు చేయాల్సిందే గదా! దాంట్లో ప్రత్యేకించి నాకేం జేస్తున్నావు అన్నట్టుగా పిల్లలు మాట్లాడతారు. అలాగే తండ్రి.
ఎన్ని బాధ్యతలు మోస్తాడు. తనకి ఎన్నో నచ్చిన వాటిని కూడా తన కోసం కాకుండా పిల్లల కోసం చేస్తాడు. వాళ్ళు జీవిత కాలం వరకి కూడా పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ప్రయోజకులైనా కూడా తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతని మర్చిపోరు. అదే నిజమైన ప్రేమ అని చెప్తున్నారు మాస్టర్. అంటే మన అవసరాలను తీర్చి, అంటే బాహ్యంగా మన పేరెంట్స్ ఎవరు కూడా పిల్లలకి ప్రతిసారి ఇప్పుడు లవర్స్ చెప్పుకున్నట్టు, ఆహ్, కొత్తగా పెళ్ళైన వాళ్ళు చెప్పుకున్నట్టుగా ప్రతిసారి ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టము, నీకోసం నేను ఇది చేస్తాను, నీకోసం అది తెస్తాను, నీకేం కావాలి చెయ్యాలి అని ప్రతిసారి ఎక్స్‌ప్రెస్ చెయ్యరు పేరెంట్స్ అనేవాళ్ళు. కానీ నువ్వు అడగకుండానే నీకేం కావాలో తెలుసుకొని అది చేసి పెడతారు. అది ఏ రకంగా అయినా సరే, వాళ్ళకి ఇబ్బందయినా సరే, మళ్ళీ ఆ ఇబ్బందిని కూడా ఆ పిల్లలకు తెలియనివ్వరు. ఎందుకు మరి అది ప్రేమ కాకపోతే ఏమన్నట్టు? ఆ ప్రేమను పిల్లలు అర్థం జేసుకోరు. ఇప్పుడు ప్రతి సందర్భాల్లో భార్యాభర్తల విషయంలో గానీ, పిల్లల విషయంలో గానీ, ఈ మధ్యన చాలా రకంగా ఆహ్, ఒకరికొకరు దూరమవుతున్నారు అంటే కారణం ప్రేమ లేదని అనుకోవడమే. ఎప్పుడైతే మనం ఆ బాధ్యతనే ప్రేమ అని తెలుసుకుంటామో, అప్పుడు వాళ్ళు మన మీద చూపించిన ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మాటలు చెప్పి ఇప్పుడు కొంతమందుంటారు. మాటలతో పని కానిచ్చేస్తారు. ఇంకా వాడికి కావాల్సిన అవసరాలు తీర్చరు, ఏమీ తీర్చరు. కానీ వాడు మాటలతోనే అవతలి వాడిని అట్రాక్ట్ చేసేస్తాడు. వాడి మాటల మాయాజాలంలో వాడిని పడేస్తాడు. ఇంకా అవతలి వాళ్ళు ఏం ఆలోచించరు. అబ్బా! వీడికి నేనంటే ఎంత ఇష్టమో, నా కోసం ఏదైనా వాడు యాక్చువల్‌గా చెయ్యడు. వాడి మాటలతో చేస్తాను అన్న భ్రమని వాడికి కల్పిస్తాడు. అదే నిజమైన ప్రేమ అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనం చెప్పినా, చెప్పకపోయినా ఒకరు మన పట్ల బాధ్యతాయుతంగా ఉన్నారు, మన అవసరాలను తీరుస్తున్నారు అని చేస్తున్నారు అంటే, అదే నిజమైన ప్రేమ, అదే లోతైన ప్రేమ అని చెప్తున్నారు మాస్టర్. నాకు తెలిసి తల్లిదండ్రులు చూపించే ప్రేమే అసలైన ప్రేమ. వాళ్ళు ఎలాంటి కండిషన్స్ పెట్టరు, ఎలాంటిది ఆలోచించరు. పిల్లల కోసం జీవితకాలం ఎంత ముసలి వాళ్ళైనా పిల్లల కోసం ఆరాట పడుతూనే ఉంటారు. వాళ్ళది ఆ ఏజ్‌లో అయినా సరే వాళ్ళు చేయగలిగింది చేసి పెడతారు. కాబట్టి తల్లిదండ్రుల ప్రేమను మించిన ప్రేమ మరొకటి లేదు మాస్టర్స్. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి మన పట్ల బాధ్యతగా ఉంటారో, అలాంటి వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేసినా చేయకపోయినా అలాంటి వాళ్ళని మాత్రం మనం ఎప్పటికి కూడా వదులుకోవద్దు. అదే అసలైన ప్రేమ అని చెప్తున్నారు. ఇన్ నెక్స్ట్ పాయింట్‌లోకి వెళ్తే, ప్రేమ అంటే స్వేచ్ఛ. ఎవరిని వారిగా ఉండనిచ్చే స్వేచ్ఛ అని చెప్తున్నారు. ఇందాక తెలుసుకున్నాం గదా! అదే మరింత కొంచెం వివరంగా తెలుసుకుందాం. మనకు తెలియకుండానే మనం బాగా ప్రేమించే వాళ్ళని వారేమైపోతారో అని, వారికి ఎలాంటి కష్టాలు జరగకూడదు అని, ఎప్పుడూ సుఖంగా, ఆనందంగా ఉండాలి అని అతి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. అందులో భాగంగా వారు ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా తినాలి, ఎలా జీవించాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా నువ్వు ఇలా ఉండు అని ఆలోచి ఆలోచించాలి. ఇలా ప్రతిదీ మనం గమనించి వాటన్నిటిని సరిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. దానివల్ల వారు మరింత సుఖంగా ఉండడానికి. కానీ ఇక్కడ మనకు తెలియకుండానే వారికి జీవితమే లేకుండా చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి పుట్టింది కష్టమైన, నష్టమైన తానుగా ఉంటూ స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికి. కష్ట నష్టాలతో అయినా పర్వాలేదు. ప్రేమ పేరుతో స్వేచ్ఛను సంపూర్తిగా లాగేసుకొని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నామని అనుకుంటాం. కానీ నిజానికి ఎదుటి వారి జీవితాన్ని పూర్తిగా మనం లాగేసుకున్నట్లే. వారికి జీవితమే లేకుండా చేస్తున్నట్లే. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కష్టమైన, నష్టమైన ఎదుటి వారిని వారిగానే ఉండనిస్తూ యథేచ్ఛగా జీవించడమే అసలైన ప్రేమ. స్వేచ్ఛ లేకుండా రకరకాల నియమాలతో బంగారు పంజరంలో పెడితే, ఆ బంధంలో కొంతకాలంలోనే ఎదుటివాడిలో మనపై ఉన్న ప్రేమ మొత్తం శూన్యమైపోతుంది. దీన్ని సరిగ్గా గమనించి అర్థం చేసుకోండి. ఆనందంగా జీవించండి అని చెప్తున్నారు మాస్టర్స్. అంటే ఎవరిని వారిలాగా ఉండనివ్వాలి. ఈ ఈ పాయింట్‌కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే మనందరికీ తెలుసు 'బొమ్మరిల్లు' సినిమా. నిజంగా అసలు అందులో ఫాదర్ ఎలా ఉంటాడు? కొడుకు అంటే అతి ప్రేమ. కొడుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. వాడు బావుండాలి. అందట్లో మంచిగా ఉండాలని అతి జాగ్రత్తతో, అతి ప్రేమతో ఏం చేస్తాడు? ప్రతిదీ తనకు నచ్చిందే ఇస్తాడన్నమాట. ఏదైనా సరే. వాడికి 25 ఏళ్ళు వచ్చే వరకి గూడా తనకి నచ్చినట్టుగానే ఉండాలంటాడు. తినే తిండి వాడికి నచ్చినట్టుగానే తినాలి. అంటే కొంతమంది పిల్లలేంటి కొద్ది కొద్దిగా తీసుకొని తింటూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తాము, వాడు చెప్తాడన్నమాట. తండ్రి చెప్తాడు. "అలా కాదురా! అలా తింటే ఆహ్, బాడీకి రాదు. పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని తిను" అని చెప్తాడు.
కోపం వాడికి నచ్చినట్టు టీనేజర్ కదా! వాడికి నచ్చినట్టుగా ఉండాలనుకుంటాడు. అదేంటి అలా దువ్వావు చక్కగా ఆయిల్ పెట్టి నిమ్మగా దువ్వు అని చెప్తాడు. ఆహ్, టీ షర్ట్, జీన్స్ యేసుకుంటాడు. కాదు మంచిగా అదే షర్ట్ వేసుకొని ఇన్‌షర్ట్ వేసుకో అంటాడు. వాడికి ఆఫీస్‌లో అంటే తండ్రి ఆఫీస్‌లో పని చేయాలని ఉండదు. సొంతంగా వాడేదైనా పెట్టుకోవాలి. నేను స్వయంగా ఎదగాలి. మా నాన్న ఇచ్చిన దాంతో కాకుండా నా స్వయం కృషితో ఎదగాలని అనుకుంటాడు. కానీ కాదు ఆఫీస్‌కి వెళ్ళమంటాడు. తిను వెళ్ళే వరకే ఆ పని చేసేస్తాడు. హ్మ్. అలాగా ప్రతి విషయంలో తండ్రికి నచ్చినట్టుగానే చేస్తాడు. కానీ ఆ విషయం తండ్రికి తెలీదు. నేను ఎంతసేపు వాడిని బాగా చూసుకుంటున్నాను, ప్రేమగా చూసుకుంటున్నాను అని అనుకుంటాడే తప్ప, దానివల్ల వాడికి నచ్చినట్టుగా పోయి ఇబ్బంది పడుతున్నాడనేది ఆలోచించడు. చివరికి ఒకసారి క్యారమ్స్ ఆడతారు. క్యారమ్స్ ఆడినప్పుడు ఏమవుతుంది, వాడేదో కొట్టాలి. మొత్తానికి రెడ్ కాయిన్ వెయ్యాలి. వెయ్యాలని వాడి ఆలోచన. కొడుతూ ఉంటే గూడా కాయిన్ ఆపేసి, "అలా గాదురా! ఇక్కడ గాదు, ఇక్కడ పెట్టి ఇలా కొడితే రెడ్ పడుతుంది" అని జెప్తాడు. ఇంకా వాడికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఉంటది లోపల. అయినా సరే తండ్రి చెప్పినట్టుగానే వింటాడనమాట. ఇంకా లాస్ట్‌కి ప్రేమ విషయంలో గూడా ఎవరిని పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అనేది గూడా తండ్రే డిసైడ్ చేస్తాడు. ఇంకా తట్టుకోలేకపోతాడు. ఒకరోజు ఓపెన్ అయిపోతాడు. ఆహ్, ఏంటి నాన్న నువ్వు నాకు చేసింది ప్రతిసారి అంటే పిల్లలకి ఎక్కువగా ఇవ్వడంలో గూడా నువ్వు ఎక్కువగా ఇచ్చి అడిగిన దానికంటే ఎక్కువిచ్చి, నువ్వు సంతోషంగా ఫీలవుతున్నావు. నేను నా కొడుకు అడిగిన దానికంటే ఎక్కువిచ్చాను. వాడు హ్యాపీగా ఉన్నాడని నువ్వనుకుంటున్నావు. కాదు నీకు నచ్చినట్టుగా ఉండలేక, నాకు నచ్చింది చేయలేక, నరకం జూస్తున్నానని జెప్తాడు. ఆ సీన్‌కి ఎవ్వరైనా కనెక్ట్ అయిపోతారు. అంటే ఎప్పుడు ఒకసారి మనం అలాంటి సిట్యుయేషన్‌ని ఎవరికైనా ఇచ్చైనా ఉండాలి. లేదా అలాంటి బాధను మనమైనా అనుభవించి ఉండాలి. అలా ఉంటుంది ఆ సీను. చెప్తాడు. ప్రతిది నీకు నచ్చినట్టుగానే ఉండాలి అనుకుంటావు నాన్న. ఈ షర్ట్ నాకు బావుంది అని అనుకుంటావు. నాకు న నాకు బావుంటుందని నువ్వే డిసైడ్ జేస్తావు. కానీ ఒక్కసారైనా నీకు నచ్చిందా? వేరేది తీసుకోవాలని అడగవు. క్యారమ్ ఆడమంటావు. కానీ నువ్వు నచ్చిన దగ్గరే పెట్టి నీకు నచ్చినట్టే ఆడాలంటావు. ఆఫీస్‌కి పంపిస్తావు. ఆ పని గూడా నువ్వే జేసేస్తావు. ప్రతీదీ నాతో జేయిస్తున్నాననుకుంటావని నువ్వే చేసేస్తున్నావు. నా లైఫ్ ఒకరోజు వెనక్కి వెళ్లి తిరిగి చూసుకుంటే, నా లైఫ్‌లో మొత్తం నువ్వే ఉంటావు తప్ప, నా లైఫ్‌లో నేను ఉండను అంటాడు. అది అల్టిమేట్ సీన్ ఉంటది. అంటే ఇంకేంటి జీవితం వాడిదే. కానీ జీవిస్తున్నది ఎవరు అంటే మనమే. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన డెసిషన్స్, మనకు నచ్చినట్టుగా ఉండడము, మనం చెప్పిందే చేయడము. ఇలాగ ఎన్నో విషయాలు మనకి తెలియకుండానే చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వారిని వారిగా ఉండనివ్వాలి. వారికి తగిన స్వేచ్ఛనివ్వాలి. చివరికి ఇంకా అర్థం చేసుకుంటాడు. ఆ ఫాదర్ అర్థం చేసుకుంటాడు. వాడు చెప్తాడు, "నాన్న 3 విషయాల్లో నేను మీకు చిక్కకుండా నా చేతిని మీ చేతుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇప్పటికి నా చెయ్యి మీ చేతిలోనే ఉంది నాన్న" అని చెప్తాడు. ఇంకా తండ్రికి కళ్ళ నుంచి నీళ్ళొచ్చేస్తాయి. అరే! అవును కదా! నేను ఇన్ని రోజులు నాకు నచ్చిందిచ్చి మీరు ఆనందంగా ఉంటున్నారని నేను భ్రమపడ్డాను. కానీ మీ ఆనందాన్ని తీసుకొని నేను ఆనందంగా ఉన్నానన్న విషయం నాకు తెలియలేదు నాన్న. సరే ఇప్పటికైనా ఉద్యోగం విషయంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలనే విషయంలో మాత్రం నీకు నచ్చినట్టుగానే నిర్ణయం తీసుకొని చెయ్యిని వదిలేస్తాడు. అంటే ఆ స్వేచ్ఛని తిరిగి ఇన్ని రోజులు తను ఏదైతే స్వేచ్ఛని లాగేసుకున్నాడో కొడుకు దగ్గర నుంచి, ఆ స్వేచ్ఛని ఇచ్చినట్టుగా ఆ చెయ్యిని వదిలేస్తాడనమాట. ఇంక అప్పుడు ఏమవుతుంది, అన్ని రోజులు భారంగా ఉన్న ఆ కొడుకు హృదయం గాని, అంతలా బాధ పెట్టాను అన్న గిల్టీ ఫీలింగ్‌లో ఉన్న ఆ తండ్రి హృదయం గాని, ఒక్కసారిగా ఇంకా రిలీఫ్ అయిపోయి అందరూ హ్యాపీగా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా ఒకరిని ప్రేమగా చూసుకుంటున్నాము అంటే, వారికి తగిన స్వేచ్ఛనివ్వాలి. అప్పుడే వాళ్ళు ఇంకా మనం కూడా ఆనందంగా ఉంటామని చెప్తున్నారు మాస్టర్స్. ఇది ఇవాళ మనం నేర్చుకున్న పాయింట్స్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన అందరికి కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్.